ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वंदे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधव श्री चैतन्य ईश्वरम्। హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి హరి బోల్. మన నగేష్ ప్రభు ఉన్నారా? ప్రభు, మీరు ఆ రోజు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. మీరు నాకు సవ్యంగా అర్థం కాలేదు. ఒక మాతాజీ ఏమో గుడాకేశ అంటే ఏంటి అని అడుగుతున్నారు అంటే మీరు కాదన్నారు. తర్వాత నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఐడియా గుర్తొచ్చింది. మీరు జూలన్ యాత్ర గురించి అడుగున్నారా, లేకపోతే శ్రావణ మాసంలో 5 రోజులు అన్నారు అని అని వినిపించినట్టు నాకు గుర్తు. సో దాని గురించి అడిగారా ప్రభు మీరు? హరే కృష్ణ. నేను భీష్మ పంచక మాతాజీ ఇది ఆఫీస్ లో ఉన్నా మాతాజీ. నిన్న ఓన్లీ హియరింగ్ మాతాజీ. అదే గులాన్ ఫెస్టివల్ గురించి మాతాజీ. జూలన్ యాత్ర గురించి అడిగినట్టున్నారు. సో అయితే యాక్చువల్ గా జూలన్ యాత్ర అంటే ఏం లేదు, రాధాకృష్ణుల్ని ఉయ్యాల్లో పెట్టి ఊపుతారనమాట. రకరకాల ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ ఉత్సవాల్లో ఇది కూడా ఒకటి. అయితే వృందావనంలో, మథుర అన్ని చోట్ల, కొన్ని చోట్ల 8 రోజులు, కొన్ని చోట్ల 13 రోజులు అలాగా చేస్తూ ఉంటారు. అయితే శ్రీల ప్రభుపాద ఏం చేశారంటే 5 రోజులు చేయమని చెప్పారు. అయితే ఇవాళ రోజున స్టార్ట్ చేస్తారన్నమాట. ఏకాదశి రోజున స్టార్ట్ చేసి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత పౌర్ణమి, ఈ 5 రోజులు చేస్తారు. ఇప్పుడు మనకి టెంపుల్స్ అన్ని ఇస్కాన్ టెంపుల్స్ లో ఇవాళ 5వ తారీఖు నుంచి 5, 6, 7, 8, 9, 9వ తారీఖు వరకు జూలన్ యాత్ర ఉంటుంది. ఏంటంటే డైటీస్ ఏవైతే ఉంటాయో ఆ డైటీస్ ని తీసుకొచ్చి ఉయ్యాల కడతారనమాట. యాక్చువల్ గా ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కదా, వానాకాలం స్టార్ట్ అయింది. వానాకాలంలో ఏంటంటే చెట్లంతా బాగా, ఇప్పుడు ఎండలకి బాగా ఉండిపోయిన చెట్లన్నీ చక్కగా మళ్ళీ చిగుర్లొచ్చేసి వానలు పడంగానే కాస్త మంచిగా చూడ్డానికి, కనిపించడానికి శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి. మొన్ననే ఏంటంటే హరియాలీ తీజ్ అని చేస్తారనమాట. అంటే చెట్లన్నీ గ్రీన్ గా ఉంటాయి కదా, ఆ గ్రీనరీ కోసమని ఒక ఉత్సవం లాగా చేస్తారు హరియాలీ తేజ్ అని. తర్వాత తీజ్ అంటారు దాన్ని.
తర్వాత ఇప్పుడేమో ఈ ఝూలన్ యాత్ర. ఇప్పుడు కూడా ఏంటంటే చెట్లన్నీ బాగా ఇట్లా వస్తూ ఉంటాయి. పువ్వులన్నీ వస్తూ ఉంటాయి కదా! రకరకాలవన్నీ. చాలా ఆహ్లాదంగా ఉంటూ ఉంటదనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక పక్కన వానలు పడుతూ ఉంటాయి. మధ్యలో ఎండ గూడా వస్తూ ఉంటుంది. మొన్నటి వరకు వానలు పడ్డాయి. మళ్ళీ కొంచెం ఎండొచ్చేసింది గదా! కానీ చల్లదనం కావాలనుకుంటూ ఉంటుంది. శరీరము అవి గదా! అలా ఏంటంటే చెట్ల దగ్గర, వాటి దగ్గర ఉయ్యాల కట్టుకొని మనం గూడా చిన్నప్పుడు పిల్లలం అలా ఉన్నప్పుడు చింత చెట్లకో, వేప చెట్లకో కట్టుకొని మనం ఊగుతూ ఉండేవాళ్ళం గదా! మర్రి చెట్లకి వాటన్నిటికి కట్టుకొని ఊగుతూ ఉండేవాళ్ళం గదా! సో, ఇట్లాగే అన్నమాట. అది గూడా భగవంతుడికి గూడా అలా చెయ్యాలి అనే ఉద్దేశంతోటి ఈ జూలన్ యాత్ర అనేది చేస్తారు. అయితే భగవంతుడికి చేసే కొన్ని విషయాలేంటంటే ఇలా ఊపుతూ ఉంటుంది గదా! ముందుకి, వెనక్కి ఊపుతూ ఉంటుంది గదా! మనందరం కూడా మన మనస్సుల్లో మనం భగవంతుని వైపుకు వెళ్ళకుండా తటస్థ జీవి అంటాం కదా మనల్ని. మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలా, మామూలు భౌతికం వైపు వెళ్ళాలని మనం ఊగుతూ ఉంటామట. అది మనకి తెలియచెప్పడానికి. ఎప్పుడైతే మనం అలా ఊగుతూ ఉంటామో ఎటువైపుకి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకోవడానికనమాట. ఇంకొకటేంటంటే భగవంతుడికి ఏదన్నా మనము అర్చన కానీ, ఉత్సవం కానీ చేస్తున్నాం అంటే మనం చాలా ఆనందిస్తూ ఉంటాం గూడా మనం. అంటే మనందరి యొక్క ఈ ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడిని హ్యాపీగా ఉంచడం. అంటే ఆయన సంతృప్తి కోసం మనం చేయడం కాబట్టి, ఆయనకి ఇట్లాంటి ఉత్సవాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అదే ఇది జూలన్ యాత్ర అంటారు. చక్కగా అన్ని ఇస్కాన్ టెంపుల్స్‌లో అన్నిట్లో చేస్తారు. మన ఇంట్లో గూడా చేయొచ్చు. ఏముంది చిన్నగా లడ్డు గోపాల్ ఉన్నాడనుకోండి, చక్కగా ఉయ్యాల కట్టి అందులో ఇలా పెట్టి ఊపుతామన్నమాట. ఊపి చేస్తాము. తర్వాత బలరాం జయంతి గూడా వస్తుంది మధ్యలో. అంటే కృష్ణుడి కంటే ముందు బలరాముడు వస్తాడు కదా! సో, అలా గూడా వస్తుంది. ఇలా ప్రతీదీ జేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వానాకాలం వచ్చింది. తర్వాత మళ్ళీ యెల్లో కలర్‌వన్నీ డ్రెసెస్ ఏసి భగవంతుడికి పువ్వులన్నీ వస్తూ ఉంటాయి గదా! అన్ని రకరకాల పూలతోటి అట్లాగా అన్ని. అది కూడా ఆ! అది గూడా ఒక ఉత్సవం జేస్తారు. ఇంకొకటి సమ్మర్‌లో వేడిగా ఉంటుంది కదా! చందనోత్సవం అని చెప్పి చేస్తారు. గంధాన్ని అరగదీసి మంచి గంధం తీసుకొనొచ్చి చెక్కలు వాటిని అరగదీసి భగవంతుడికి పూస్తారనమాట. అంటే చల్లదనం కోసం అని జెప్పి. అలాగా ప్రతి సీజన్‌లో ఒక్కొక్కటి అని ఇలా ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఏంటంటే వాటికి తగిన కీర్తనలు గూడా అన్నీ చేస్తూ ఉంటారనమాట. అది చేస్తూ మనం ఆనందం పొందుతూ భగవంతుడిని సంతృప్తి చేయడానికి మనందరం ఎప్పుడూ ఏంటంటే భగవంతుని సేవలో మనం ఉండాలి గదా! ఏదో ఒకటి ఇలా ఉంటే వాటికి చేయాలి, వీటికి చేయాలి అని చేస్తూ మనం ఆయన సేవలో ఉంటూ ఉంటాం గదా! అందుకని ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది 5 రోజులు చేస్తారు. మీరు అడిగేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. నిన్న చెప్దామనుకున్నాను మర్చిపోయినాను. సరే. ఇవాళ పొద్దున మళ్ళీ గుర్తొచ్చింది. ఎట్టి పరిస్థితిలో చెప్పాలని రెడీగా రాసుకొని పెట్టుకొనున్నా. సో, ఇది ప్రభు మీరడిగింది. శ్రావణ మాసంలో మనం చేసే ఈ 5 రోజుల పండగ జూలన్ యాత్ర అంటారు. అంటే ఉయ్యాల సేవ భగవంతుడికి చేయడం అన్నమాట. అదే మనం తిరుపతిలో చేసుకుంటూ చూస్తే గనక రోజు ఆయనకి ఉయ్యాల సేవ చేస్తూ ఉంటారు గదా! అలా. ఇప్పుడు కృష్ణుడికి ఇట్లాగా 5 రోజులు అన్ని టెంపుల్స్‌లోనూ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళొచ్చు. వెళ్ళలేకపోతే ఇంట్లోనే కృష్ణుడికి చిన్న ఉయ్యాలలాగా చేసుకొని ఆయన్ని ఊపొచ్చనమాట. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. మీరిలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉండండి. నేను గూడా మళ్ళీ అవన్నీ రిఫర్ చేస్తూ ఉంటాను. గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. సో, ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ప్రసాదం గురించి చెప్దామనుకున్నాం. ఎందుకంటే క్వెషన్స్ ఇవాళ మామూలుగా వచ్చే స్ట్రెంత్ కూడా రాలేదు. సరే. అయినా పర్వాలేదు. మనం మనం ప్రసాదం గురించి అసలు చదువుకుందాము. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళల్లో ఎవరికన్నా అసలు ఏమన్నా కొంచెం ఐడియా ఉందా? సరే. ఎంతమంది రోజు ఆఫర్ చేస్తారు భగవంతుడికి చెప్పండి? ఆఫర్ ఇంకా చేపిస్తాం చేస్తాం. అత్తయ్య. మేము చేస్తాం అత్తయ్య. కానీ అంటే హ్మ్. అంటే కృష్ణ అట్లా అని ఒకటే కాకుండా మామూలుగా మనం రోజు ఎలా పూజ చేసుకుంటాము, ఫ్రూట్ పెడతాము, ప్రొద్దుటే హ్మ్. దీపం వెలిగిస్తాం, మరలా సాయంత్రం దీపం వెలిగిస్తాం. హ్మ్. అట్లా చేస్తాను నేను ఇంట్లో ఇప్పటి వరకు. ఇప్పుడు ఓకే. మీరు చెప్పేది పెక్యులియర్‌గా అంటే ఉంది గాబట్టి, మనము ఒకసారి దేవుడి దగ్గరికి ఒకసారి ఎళ్ళామంటే, మళ్ళీ ఇంకెక్కడ వెళ్ళినా పర్వాలేదు. మళ్ళీ మనం వెళ్ళం గదా! దేవుడిని టచ్ చేయమని ఒక అది. హ్మ్. మన భౌతిక అవసరాలు ఇవన్నీ ఉంటాయి గాబట్టి, హ్మ్. అవును. అట్లా అని మేము అనుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు 3 టైమ్సో, 4 టైమ్సో స్నానాలు చేయవలసొస్తుంది. అందరికి పాసిబుల్ ఉంటుందో లేదో! అలాంటప్పుడు ఎలా చేయాలి? ఏంటి? అని అప్పుడు ఆ! అంత డౌటొచ్చింది. అవసరం లేదు. మీ క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తాను. నేను ఫస్ట్ చెప్పేసిన తర్వాత సో, మన వీళ్ళందరూ కూడా రోజు ఆఫర్ చేస్తారు. భగవంతుడికి ఆఫర్ చేస్తారు. నేను చెప్తున్న తర్వాత మీలో మీరేమన్నా
తప్పులేమన్నా చేస్తుంటే గనుక వాటిని సరిదిద్దుకోండి. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్‌లో ఉన్నాము. ఇస్కాన్ వాళ్ళ ద్వారా మనం ఎట్లాగైతే నేర్చుకుంటున్నామో అలాగా ప్రసాదాన్ని ఆఫర్ చేయడం అనేది ఎలా చేయాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ప్రసాదం అంటే భగవంతుడికి పెట్టింది ప్రసాదం అవుతుంది. దాన్ని మనం వండుతాం చేసారా? భగవంతుడికి పెట్టే ముందు మనం వండుతాం గదా! ఆ వండేదాన్ని ఏమంటారంటే భోగ అంటారనమాట. సో, భగవద్గీతలో గూడా ఈ ప్రసాదం మనం ఎలా సేవించాలి, ఏమేం తినాలి అనే వాటి గురించి కొన్ని శ్లోకాలున్నాయి. అవి గూడా చెప్పుకుందాము. అయితే ఫస్ట్ మనం భగవంతుడికి పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ జేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా ప్రిపేర్ జేస్తాము అంటే, మనం ఫస్ట్ ఒక మామూలుగానే మన సనాతన ధర్మం ప్రకారం పొద్దున్నే లేస్తాము. వంటిల్లు క్లీన్ జేసుకొని ఎట్లా పడితే అట్లా ఉండకుండా మనం కాస్త స్టవ్వు అన్నీ కడుక్కొని మంచిగా నీట్‌గా పెట్టుకొని, స్నానం జేసొచ్చి వండుతాం గదా! అలాగే చాలు. అలాగే జేసి మనం భగవంతుడికి ఆఫర్ చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే, చేసేటప్పుడు మనం టేస్ట్ చేసుకుండా ఎడమ చేత్తో ఏసుకోనో, కుడి చేత్తో ఏసుకోనో తింటూ, మళ్ళీ కొంచెం పల్లీలు వేయిస్తామనుకోండి, ఆ మూకుడులోంచి కొంచెం పల్లీలు నోట్లో ఏసుకొని అట్లాంటివన్నీ చేయకుండా, లేదా కూర ఉడికిందా లేదా అని ఒక ముక్క తీసి నోట్లో పెట్టుకోవడం అలాంటివన్నీ చేయకుండా, శుద్ధంగా కాస్త మంచిగా చేతులు కడుక్కొని, వెంట్రుకలు లాంటివి పడకుండా నీట్‌గా పెట్టుకొని మనం వంట చేయడం అన్నమాట. అలా చేస్తూ భగవంతుడికి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పెట్టొచ్చు. లేకపోతే మనకి వీలు కాదు అంటే పొద్దున, సాయంత్రం మనం ఆఫర్ చేయొచ్చన్నమాట. ఇలా చేస్తూ ఉండాలి. ఇంకోటేంటంటే భగవంతుడు తీసుకున్న మనం పెట్టిన భోగాన్ని కాసేపు ఉంచిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. దాన్ని మనం తీసుకొని తినొచ్చు. తర్వాత మిగతా వండిన వాటన్నిటిలో గూడా కలిపి పెట్టొచ్చన్నమాట. అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలి అనంటే, ఒక మా యాత్ర లీడర్ చెప్తూ ఉంటారనమాట. మనం 5 స్టార్ హోటల్‌లోకెళ్తే అక్కడ ఇట్లా చిన్న మరక, చుక్క గూడా ఏమి ఉండకుండా ఉంటాయి చూసారా? వాళ్ళు ప్లేట్ పెట్టడం గూడా ఇట్లా తుడిచి తీసుకొస్తారు. కిచెన్‌లోకెళ్తే గూడా ఒక ఈగ, దోమ అట్లాంటివేమి ఉండకుండా అసలు వంట చేసారా వీళ్ళు అన్నట్టుగానే ఉంటాయి చూసారా? అట్లాంటివి పద్ధతి ఫాలో అయితూ చెయ్యాలి అని జెప్పి చెప్తారు. కానీ ఎంత వరకు వీలైతే అంతవరకు మనం నీట్‌నెస్ ఫాలో అవ్వచ్చు. ఇస్కాన్‌ది జుహూ టెంపుల్‌లో మీరెళ్తే గనక ఎంత పెద్ద పెద్ద వాటిలతోటి వండుతారో, మీరు వెళ్తే అక్కడ కొంచెం గూడా చెత్త, చెదారం గాని, ఒక ఈగ గాని అట్లాంటివి గూడా ఏమి కనిపించవు. ఎంత నీట్‌గా ఉంటుందంటే క్లీన్‌గా ఉంటుందనమాట. కిచెన్ మీరు వెళ్ళొచ్చు. అక్కడ బయట నుంచి చూసినా చాలా అంత నీట్‌గా ఉంటాయి. సో, అట్లాగా మనం అట్‌లీస్ట్ మనం ఇంట్లోనే మనం నలుగురికి, ఐదుగురికి వంట చేస్తున్నామంటే అట్లాగా నీట్‌గా పెట్టుకొని చేయాలి. ఏమేమి వండాలి? అన్ని పదార్థాలు వండొచ్చు. కూరలు, పప్పులు, ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి. తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ ఏవుంటాయో అన్నీ వండొచ్చు. కాకపోతే భగవంతుడికి ఆఫర్ చేసేవి నాన్ వెజ్ లాంటివి మనం ఆఫర్ చేయకూడదనమాట. అంటే మీటు, ఫిషు అలాంటివన్నీ ఉంటాయి చూసారా? గార్లిక్, ఆనియన్ అవన్నీ. ఇంకా మష్రూమ్స్ అంటాం గదా! మష్రూమ్స్ కూడా మనము తినమనమాట. ఎందుకంటే ఒక ఫంగస్ దాని ద్వారా అది గ్రో అవుతుంది. అది అలాంటివన్నీ మనము తినం కాబట్టి అలా చేయకూడదు. అలాగే నెయ్యి ఏది వాడతామో ఇది అనంటే ఆవు నెయ్యి ప్రిఫరబుల్‌గా వాడుతూ ఉంటాము. ఒకవేళ ఆవు నెయ్యి మనకి దొరకలేదు ఇది అనుకుంటే గనక మనం ఏం చేయొచ్చంటే మామూలు మనం గేదె పాలు తీసుకుంటాం గదా! వాటితో వచ్చిన నెయ్యితోటి అవి పెట్టొచ్చు. అలాగే హ్మ్. అది ఫస్ట్ క్లాస్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసేది అంటాము. తర్వాత ఇంకా ఏంటంటే అది మనం అందరం ఒకే పరిస్థితిలో ఉండలేము. కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు. కొంతమంది చేయలేకపోతారు కదా! నూనె లేకపోతే నెయ్యి కాకపోతే మామూలుగా చేయొచ్చు. తర్వాత ఆయిల్ కూడా అన్నమాట. ఆయిల్ కూడా ఏంటంటే ఆహ్, మనం అంతకుముందు ఆవ నూనె వాటితోటి చేస్తూ ఉండేవాళ్ళు. వంటలు చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వుల నూనె, ఆవ నూనెతోటి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతగాను అవి చాలా కాస్ట్. ఈ పల్లి నూనె కంటే వాటన్నిటికంటే అవి చాలా కాస్ట్ కాబట్టి అవి ఒకవేళ చేయలేకపోతే గాను మామూలుగా మన సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో వాటిలతోటి చేయొచ్చు. తర్వాత చేసిన తర్వాత ఏంటంటే మనము చాలా శ్రద్ధతోటి ఇప్పుడు మన పిల్లల కోసం వండుతామనుకోండి, పిల్లలు తొందరగా తినరు. మనం ఏం చేస్తాము, వీడికి ఎట్లా పెడితే తింటాడా అని ఎంత ఆలోచిస్తాము. ఆలోచించి ఇలా పెడితే తింటాడా? ఇలా పెడితే తింటాడా? ఇలా కొత్త రకంగా నిన్నైతే అది వద్దు అని చెప్పన్నాడు కదా! అని మనం వాళ్ళ మీద మనసు పెట్టి వాళ్ళు తినాలి అన్న ఉద్దేశంతోటి మనం ఎలా చేస్తామో, అలాగే మనం వంట చేసేటప్పుడు కృష్ణుడి మీద భక్తితోటి ఇప్పుడు కృష్ణకి నేనిదా ఆఫర్ చేయాలి. ఆయన ఒక దేవుడు అట్లా కాకుండా మన ఇంట్లో ఒక మనిషి. మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారనుకోండి. మన అత్తగారులు, మామగారులు లేకపోతే మన తాతయ్యలు, బామ్మలు వాళ్ళుంటారు. వాళ్ళెక్కువ కారాలు అవి తినలేరు కదా! వాళ్ళని ధ్యాసలో పెట్టుకొని మనం జాగ్రత్తగా వండుతాం చూసారా? అట్లాగే అంతే ఇది తోటి కాన్షియస్ తోటి వండుతూ ఉండాలన్నమాట. అంతే తప్పించి మనము ఎవరన్నా వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళ మీద పగ సాధిస్తాను, వాళ్ళ సంగతి చూస్తానుండు అని చెప్పి మనం వంట చేశామనుకోండి, ఆ వంట సవ్యంగా రాదన్నమాట.
కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటప్పుడు ఇట్లా కాన్షియస్‌లో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. తర్వాత మనము భగవంతుడికి ఆఫర్ చేస్తాం చూసారా? ఆఫర్ చేసేటప్పుడు కొంతమంది ఇంత ఇంత చిన్న చిన్న గిన్నెల్లో వాటిల్లో పెడుతూ ఉంటారు గదా! అట్లా కాకుండా ఒక మనిషి ఎంత అయితే తింటారు అనేది ఒక ప్లేట్‌లో పెట్టి చక్కగా మనకి హోటల్‌కెళ్తే థాలి అనంగానే వాడు ఎట్లా అరేంజ్ చేసిస్తాడు గదా! చక్కగా లిక్విడ్స్ పప్పు, చారు, సాంబారు అట్లాగా అన్నీ ఒక పెరుగు, తర్వాత మళ్ళీ పాయసం అవి చేసి చిన్న చిన్న కటోరీల్లోగా వాటిల్లోగా పెట్టి చక్కగా అన్నము అవి పెట్టి ఏవి చేస్తే అవి అన్నమాట. అలా అన్నీ మంచిగా అరేంజ్ చేసి ప్రతి పదార్థం మీద తులసి ఆకు వేస్తాం. తులసి ఆకు వేసి భగవంతుడికి ఆల్రెడీ మనం గ్లాస్ తోటి నీళ్లు పెడతాం దేవుడి దగ్గర రోజు. మళ్ళీ మార్నింగ్ తీసి మళ్ళీ మంగళారతి చేసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు అవన్నీ తీసి అంతా క్లీన్ చేసేటప్పుడు అది కూడా తీసేస్తాము. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడతాం. అలాగే అన్నాన్ని కూర్చున్నప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ తోటి నీళ్లు పెడతామనమాట. ఆ గ్లాస్ వాటర్ అట్లాగే ఉంటుంది. ఈ భోగా ఆఫర్ చేసిన తర్వాత మనం చేసేటప్పుడు ఒక గ్లాస్‌తో నీళ్లు పెట్టాలి. అది అలాగా పెట్టి మనం ఆఫర్ చేయాలన్నమాట. ఆఫర్ చేసే పద్ధతి గూడా ఒకటుంది. ఇప్పుడేంటంటే కొంతమంది నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు చూసారా? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నిమ్మకాయ స్లైసెస్ మేము మస్కట్‌లో ఉన్నప్పుడు బాగా ఈ బెంగాలీ వాళ్ళు ఫుడ్ చేస్తారు కదా! వాళ్ళేమో కొన్ని కూరల మీద వాటి మీద నిమ్మకాయ ఎప్పుడు పిండరు. తినేటప్పుడు పిండుకొని తింటారనమాట. అలాగే వాళ్ళు అన్నం తినేటప్పుడు గూడా వాళ్ళ నిమ్మకాయ చెక్క ఒకటి పెట్టుకుంటారు వాటిల్లో. దేనిలో అన్నా కావాలంటే పిండుకోవడానికని. సో, అట్లాగే వాళ్ళు తినేవేవైతే ఉంటాయి గదా! అందుకని ఆ ముక్కలు గూడా పెడతారక్కడ. అట్లాగా పాపడ్ కానియండి, మనం పప్పు చేసుకుంటాం. మనందరం సౌత్ ఇండియన్స్ చక్కగా పప్పు, ఊరిమిరపకాయలు, వడియాలు అన్నీ యేసుకుంటాం గదా! సో, అన్నీ ఏమి చేసుకుంటే అన్నీ చేసి భగవంతుడికి చక్కగా ఆఫర్ చేయొచ్చు, పెట్టొచ్చు. అలాగే నిమ్మకాయ చెక్క గాని అట్లా ఉంటే గనక అవి గూడా పెట్టొచ్చు అని చెప్తున్నారు. తర్వాతేంటంటే మనకి ఆల్టర్ ఉంటుందనుకోండి. ఆల్టర్‌లో అక్కడ పెట్టి మనం భగవంతుడికి ఆఫర్ చేయడం అన్నమాట. ఒకవేళ మనకి ఆల్టర్ లేదు అట్లా అంటే గనక ఏ విగ్రహాలున్నా సరే ఏమున్నా పెట్టొచ్చు. లేదంటే కృష్ణుడి బొమ్మ ఉంటే గనక ఆ బొమ్మకి మనం ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి ఆఫర్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం మీరందరూ ప్రభుపాద ఆర్మీలో లేరు గదా! నేనిక్కడ షేర్ చేసి చూపిస్తాను. ఆఫర్ చేసేటప్పుడు ఏం మంత్రం చదవాలి ఏంటి అని. వస్తుందా మీకు? వచ్చింది వేరు వేరు మాతాజీ. కానీ అవుతున్నాయి. కొంచెం పెద్ద చేసుకోవాలి. ఆ శ్లోకాస్ రాలేదు జయపతాక స్వామి. శ్లోకాలు రాలేదా? చాట్ రాలేదు జీపీటీ మాతాజీ. చూపిస్తుంది. చాట్ జీపీటీ చూపిస్తుందా? హ్మ్. హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న డౌట్. చెప్పండి మాతాజీ. మ్యామ్, మనం ప్రసాదం దేవుడికి ఆఫర్ చేస్తాం కదా, చిన్న వెండి ప్లేట్లు కూడా పెడతాం కదా మ్యామ్. అది నెక్స్ట్ మొత్తం మనమే తినేసి ప్లెయిన్ ప్లేట్ పెట్టేయాలా తర్వాత? అట్లాగే ఉంచేయాలా మ్యామ్? నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇది. ఉండండి చెప్తా నేను. ఏమొచ్చింది ఇప్పుడు? అదే వచ్చిందా? ఇప్పుడొచ్చింది మాతాజీ. అదే వచ్చింది. మహాప్రసాదే గోవింద. ఇది కదా! ఇప్పుడు కనిపిస్తుందా ఇది? ఫస్ట్ కనిపిస్తుంది. నుంచి కొంచెం కనిపియట్లేదు. ఇప్పుడు శ్రీమతే వచ్చింది భక్తి మాతాజీ. అక్కడ చెప్పింది. నమో కొంచెం మహాదేవాయ. పైకనండి. నాకిప్పుడు సడన్ గా గుర్తుకొచ్చి నేను ప్రభుపాద ఆర్మీలోంచి నేను తీసుకొనొచ్చాను ఇది. పెట్టా కదా మొన్న. ఇక్కడ నుంచి. ఇప్పుడు కదా! ప్రసాదం ఆఫరింగ్ మంత్ర అన్నమాట. ఇది ఏం చేస్తామంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనము గురు ఆశ్రయ తీసుకున్న వాళ్ళు, ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళకి గురువు ఉన్నారు గదా! సరేనా? కొంతమంది గురువులున్నారు కదా! మనకి ఇస్కాన్‌లో వాళ్ళ గురువుల పేరు చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు భక్తి రాఘవ మహారాజ్ అని, రాధానాథ్ స్వామి మహారాజ్ అని, తర్వాత జయపతాక స్వామి మహారాజ్ అని, అలా భక్తి వైభవ్ మహారాజ్ అని, అలాగా భక్తి పురుషోత్తమ్ మహారాజ్ అని వీళ్ళందరూ గూడా ఇనిషియేషన్స్ ఇస్తారు. గురువు ఆశ్రయ ఇస్తారు కదా! సో, ఎవరి అయితే మీరు తీసుకుంటున్నారో వాళ్ళ ప్రణామ్ మంత్ర చదవాలన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం చాలా మందికి జయపతాక స్వామి కాబట్టి వాళ్ళకి ఈ మంత్రం చెప్పాను నేను. ఒకవేళ మీరు రాధానాథ్ స్వామి మహారాజ్ దగ్గర అట్లాగా తీసుకొనుంటే గనక ఆయన మంత్రం చదువుకోండి. సరేనా? అలా చదువుకొని చెయ్యాలి.
నెక్స్ట్ ఏదైనా సరే మన గురువు తీసుకున్న అంటే గురువు ఆశ్రయ తీసుకున్న గాని, లేదా మన ఇనిషియేషన్ తీసుకున్నా గాని ఆ గురువు మంత్రం చదువుకోవాలి. తర్వాత ప్రభుపాద మంత్రం చదవాలన్నమాట. ఇది నమాం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నీతి నామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఏ మంత్రమైనా 3 సార్లు చదవాలి. ఇది 3 సార్లు చదవాలి. తర్వాత చైతన్య మహాప్రభువుని ప్రార్థన చేస్తారనమాట. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వశయ నమః అని ఇది 3 సార్లు చేస్తారు. తర్వాత కృష్ణుడిని ప్రార్థన చేస్తారు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఇది 3 సార్లు చేస్తారు. తర్వాత పంచతత్వ మంత్రం చెప్తారనమాట. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద అని చెప్పి తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్తారు. హరే కృష్ణ మహామంత్రం చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ ఉంచుతారనమాట. ఆ టైంలో మనము ఈ హరే కృష్ణ మంత్రాన్ని మాల పట్టుకొని మనం అక్కడ కూర్చోవాలి. ప్రసాదం పెట్టిన తర్వాత ఆల్టర్‌కి ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేయడము, అంటే కర్టెన్స్ అవన్నీ వేసుకుంటాము. అలా లేకపోతే గనక మనం అక్కడే కూర్చొని భగవంతుడి దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఒక రౌండ్ మాల జపం చేయాలన్నమాట. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్న ప్రతిసారి ఈ మంత్రాలు చెప్తున్నంత సేపు గంట మోగిస్తూ ఉండాలి. గంట మోగిస్తూ ఈ మంత్రాలన్నీ చెప్పి తర్వాత భగవంతుడికి ప్రేమగా పెట్టాలన్నమాట. ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూడా పిల్లలకి ప్రేమగా పెడితేనే వాళ్ళు తింటారు, లేకపోతే తినరు కదా! సో, అది పెట్టాలి. తర్వాత ఆ ప్లేట్‌ని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అక్కడి నుంచి తీసేసి మనం చెప్పాం కదా! ఒక రౌండ్ అంటే ఒక మాల చేస్తామన్నమాట. ఒక మాల చేసిన తర్వాత అక్కడి నుంచి ప్లేట్ తీసేసి తర్వాత మనం వండిన వాటన్నిటిలోనూ వేసుకుంటాము. లేకపోతే గనక మనం పక్కన పెట్టుకొని ఎవరు లేరు కొంచెమే ఉంది అంటే తినడం గాని ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. సో, తర్వాత తినేటప్పుడు ఈ ప్రసాదం మంత్రం ఉంటుందన్నమాట. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యవతన్ రాజన్ విశ్వాసో నైవ జాయతే శరీరా విద్యాజన్ జోడేంద్రే తాహే కాల్ జీవే ఫెలవే శేషాకరి తారమతి జీవతి లోభమయ సుద్భర్మతి తాకే జేత కఠిన సంసారే కృష్ణ బడాదాయమై కోరి బారో జివాజయ్ స్వప్రసాద అన్నదిలవై से अन्नामृत पावो राधा कृष्ण गुण गावो प्रेमी डाको श्री चैतन्य जय निमाय जय निते जय श्री कृष्ण चैतन्य ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద అన్నమాట. ఇవి నేను మళ్ళీ మన గ్రూప్ లో పెడతాను. ఈ ప్రసాదం మంత్రాలు ఆఫరింగ్ ఆనరింగ్ 2 పెడతాను. ఈ కిందదేమో మనం ప్రసాదం తీసుకునేటప్పుడు మనం చెప్పాల్సిన మంత్రం అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాత అది తీసేస్తాం. అది ఎట్లా పెడతాము అని చెప్పాను కదా! ఒక థాలీలో పెట్టుకొని అందరికి ఒక మనిషికి మనం మామూలుగా ఎలా పెడతామో తినడానికి అని చెప్పి మనం చేస్తామన్నమాట. ఈ ప్రేయర్స్ అంటే ఆఫర్ చేసేటప్పుడు అవి చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే భగవంతుని మీద మనము చాలా ప్రేమగా ఆప్యాయతతో పెట్టడం అన్నమాట. మన పిల్లలకి మనం చక్కగా కూర్చొని పక్కనే ఎట్లాగైతే ప్రేమగా వడ్డిస్తూ ఉంటామో భగవంతుడికి కూడా అలాగే ఆఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత భగవంతుడికి మనం ఏదైతే ఆఫర్ చేయడానికి ఒక ప్లేట్ పెట్టుకోండి ప్రత్యేకంగా. ఆ ప్లేట్ పెట్టుకొని అందులోంచి ఏం చేస్తారంటే ప్రతిసారి మీరు అదే ప్లేట్‌లో పెట్టండి. ఆ ప్లేట్‌లో మీరు తినకండి. అవి భగవంతుడికని పెట్టేయండి. ఇప్పుడు భగవంతుడికి మామూలుగా ఆఫర్ చేయడానికి చిన్న గిన్నెలు అవి ఎట్లా అయితే పెడతారో ఒక కంచము అవి పెట్టండి. అయితే ప్రత్యేకంగా ఏంటంటే సెరామిక్‌వి అంటే గాజువి అట్లాంటివన్నీ ఉంటాయి గదా! ఇప్పుడు అవే పోర్సిలిన్ ఇవి అవి అన్నీ వస్తున్నాయి గదా! అలాంటివన్నీ యాక్సెప్టబుల్ కాదనమాట. అలాగే అల్యూమినియం గిన్నెల్లో గాని తర్వాత ఇనప వాటిల్లో మూకుళ్ళల్లో వాటిల్లో చేస్తారు గదా! అంతగాను చేయడం మంచిది కాదు. ఎందుకంటే అవి కాస్త పాయిజనస్‌గా ఉంటాయి గాబట్టి. ఇప్పుడు ఇంకా చివరికి ప్లాస్టిక్ అలాంటివన్నీ యూజ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. మీకు ఒకవేళ కాదు అనుకుంటే చక్కగా ఆకు ఎవరింటన్నా అరటి చెట్టు ఉందనుకోండి చక్కగా రోజు ఒక ఆకు కోసుకొని చక్కగా ఆకులో పెట్టండి. తర్వాత ఆ ఆకుని మనం కంపోస్ట్‌లో వేసుకున్నా కంపోస్ట్ అయిపోతుంది. దాన్ని పారేయాల్సిన అవసరం గూడా లేదు. సో, అట్లాగా చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌వి వాటిల్లోనూ డిస్పోజబుల్ ప్లేట్స్‌లోనూ వాటన్నిటిలోనూ పెట్టడం అనేది ఆహ్, మళ్ళీ సజెస్టబుల్ కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. లేకపోతే గనక మనం స్టీల్ ప్లేట్స్‌లో గాని, వెండి ప్లేట్‌లలో గాని పెట్టుకోవచ్చు. భగవంతుడికని చెప్పి పెట్టి అలాగా పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి పెట్టినవన్నీ అయిపోయి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం. వేరే దానిలో పెట్టేసి అప్పటికప్పుడు ఆ కంచం గాని, వాటర్ గ్లాస్ గాని, చిన్న కటోరీలు పెట్టాం గదా! అవి అన్నీ కడిగేసేసి విడిగా సెపరేట్‌గా పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకొని అది ఉంచాలి. తర్వాత మళ్ళీ వాటిని వేటిల్లోకి యూజ్ చేసుకోకుండా ఉండాలి. తర్వాత వీటన్నిటిని తీసిన తర్వాత
ఏ కప్పు ఆ కప్పు వేరే గిన్నెల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం గదా! చేసిన తర్వాత అది మనం ఇంట్లో అందరం తినొచ్చనమాట. తినేటప్పుడు ఇందాక మనం చెప్పిన మన ప్రసాదం మంత్రం తీసుకునేటప్పుడు ప్రసాదం ఏదైతే మంత్రం ఉందో అది తీసుకోవాలి. ఇంకొకటేంటంటే అన్నం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకు. అందులో మనం భగవంతుడిది ప్రసాదం కలిపి ఉన్నాం గాబట్టి, ఆ ప్రసాదాన్ని చాలా గౌరవంగా, మర్యాదగా మనం యాక్సెప్ట్ చేయాలి అనంటారు. అయితే పద్మపురాణంలో ఏం జెప్తారంటే, ఒక్క మెతుకు గూడా కింద పడితేట, ఎన్ని మెతుకులు మనం కింద పడేస్తున్నామో, వేస్ట్ జేస్తున్నామో, అన్ని జన్మలెత్తాల్సొస్తూ ఉంటుందట. ప్రసాదం తీసుకుంటున్నాం మనం సరి అని కాదు. అలాగా. ఇంకొకటి ఏంటటంటే, నితై సేవిని మాతాజీ ఒక లెక్చర్‌లో ఒకరోజు ఒకసారి చెప్పారు. మనం నోట్లో గూడా పండ్లల్లో గూడా ఇరుక్కుపోతుంది గదా! మనం ఏం జేస్తాం తిని వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేస్తాం గదా! అది గూడా పోవద్దుట. మనం నీళ్లు తాగేసి మనం మింగేసేయాలట. ఎందుకంటే అది ప్రసాదం పార్టికల్ గదా! అందుకని అలాగా మింగేసేయాలి అని జెప్తున్నారు. కాబట్టి అన్నాన్ని గాని, ప్రసాదాన్ని గాని అందులో ఇప్పుడు కృష్ణకి ఆఫర్ చేసిన ప్రసాదం గాబట్టి అస్సలు పారేయకండి. కావాలంటే మళ్ళీ వెళ్లి పెట్టించుకోండి, తినండి కానీ ఒక్కసారి చేయకండి. అలాగే మనం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే గూడా సర్వీసెస్‌కెళ్తూ ఉంటాం గదా! ఏం చేయండంటే కొంచెం పెట్టండి. మళ్ళీ వాళ్ళకి ఒకేసారి ఇంతింత పెట్టేసి వడ్డిచ్చేసి వాళ్ళు తినక అందులో పిల్లలకైతే మరీ ఇంకా కొంచెమే పెట్టండి. ఎందుకంటే వాళ్ళు పారేస్తూనే ఉంటారు. అలాగా ప్రసాదాన్ని పారేయడం మంచిది కాదు కాబట్టి అలాగా చెయ్యొద్దు అని ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేయడం, తీసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ 3 విషయాలు చెప్తున్నారన్నమాట. తర్వాత మనం ప్రసాదాన్ని ఎలా తినాలి అంటే, ఒక చోట కూర్చొని అన్నానికి గౌరవం ఇచ్చి మనం కింద ఒక చోట పెట్టుకొని కూర్చొని తినాలట. అది తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా, కావాల్సినట్టుగా తిని మనం వెళ్ళిపోవాలి అని జెప్పి. అలాగే నుంచొని గూడా తినొద్దుట. ప్రసాదం ఎప్పుడు సరే నుంచొని అంటే తప్పని పరిస్థితుల్లో అయితే పర్వాలేదు గానీ, లేకపోతే మనం ఇంట్లో అలా తినేటప్పుడు కూర్చొని తినడమే మనకి బెస్ట్ అని జెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఏం జెప్తారంటే, శ్రీ చైతన్య చరితామృతిలో చెప్తున్నారు. మనం తినే ప్రసాదాన్ని అంటే మనం ఎప్పుడన్నా ప్రసాదం తింటున్నామనుకోండి, దాన్ని బయట ఎక్కడన్నా ఎవరన్నా అంటే మన కాన్షియస్ ఎట్లా ఉంటుందో, ప్రిపేర్ చేసే వాళ్ళ కాన్షియస్ ఎట్లా ఉంటుందో, ఆ కాన్షియస్ ఆ వండుతున్న పదార్థంలోకి వెళ్తుందట. మొన్న ఈ మధ్య గౌరంగ్ దాస్ ప్రభునో ఎవరో చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటారట, ఒక ఆవిడ ఇల్లు నచ్చదుట. ఆ ఇంట్లో ఉండడం నచ్చదుట. ఎందుకంటే నిద్ర లేచిన దగ్గర నుంచి పక్కింటి ఆవిడ ఊరికనే సణుగుతూ ఉంటుంది ఈవిడ్ని. సణుగుతూ ఉంటే అబ్బా! ఈ ఊరికనే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవిడ సణుగుడు ఎక్కువైపోయింది. ఈ ఇల్లు బాగాలేదు వెళ్ళిపోవాలి. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుందట వంట చేస్తున్నంత సేపు. అయితే మిగతా వాళ్ళందరూ బానే ఉంటారు. ఒక సంవత్సరం అయిన తర్వాత అక్కడ ఇంట్లో ఎంతమందైతే ఆవిడ వండిన అన్నం తింటూ ఉన్నారో, ప్రసాదం తింటూ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇదే కాన్షియస్ వచ్చిందిట. ఏంటి? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని. అలాగా వాళ్ళు ఎవరైతే మన మనసులో ఎట్లా ఉండి వాళ్ళు వంట చేస్తూ ఉన్నారో, అవి మనకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి కాబట్టి, ఈ మెటీరియలిస్టిక్ మనం భగవంతుని భక్తిలో ఉండాలి ఇవి అని చెప్పి మనం ప్రసాదం అవన్నీ తింటూ మనం చేస్తున్నాం గదా! కాబట్టి మనం ఏం చేయాలటంటే, అలా మెటీరియలిస్టిక్ వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు, నాన్ డివోటీస్ ఉంటారు చూసారా? వాళ్ళు వంటలు చేసినవి మనం తినొద్దు అని చెప్తున్నారనమాట. వీలైనంత వరకు మనం ప్రసాదం వండుకోవాలి. మనం ఇంట్లోనే తినాలని. అలాగే బయట ఫుడ్ గూడా ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది అని జెప్పి చెప్తున్నారు. అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారన్నమాట. ఒకవేళ ఎవరన్నా నాన్ డివోటీస్ గాని, మెటీరియలిస్టిక్‌గా ఉన్నవాళ్ళు గాని వంట చేస్తారనుకోండి, వాళ్ళ మైండ్‌లో ఎలాంటివైతే ఆలోచనలుంటాయో, ఆ ఆలోచనలతోటి డివోటీస్ యొక్క మైండ్ గూడా కంటామినేట్ అవుతుంది అని. అంటే వాళ్ళు గూడా అలాగా ఆహ్, అంటే ఇదైతారు. మారిపోతారు. వాళ్ళ మైండ్‌లో ఉన్నట్టుగానే మారిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే కృష్ణ కాన్షియస్‌లో ఉండాలనుకున్నాము, ఉంటున్నాం గాబట్టి, మనం ఏం తింటాము అంటే మనం కృష్ణ ప్రసాదం తింటాం కాబట్టి, అది ప్రసాదం తినడం ఏంటంటే మనలో ఉన్న సెన్సెస్ అన్నీ ప్యూరిఫై అవుతాయన్నమాట. ప్యూరిఫై అవుతాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి కోపాలు అలాంటివన్నీ ఉంటాయి చూసారా? కొంచెం కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన సెన్సెస్ ప్యూరిఫై అవుతాయో, అప్పుడు మనం భక్తిలోకి అడ్వాన్స్ చెందగలుగుతామనమాట. కాబట్టి మనం ఏంటంటే, ఈ ప్రసాదము తినాలి అని బయట వండిన ప్రసాదాలు అంటే వండిన వంటలు గాని అలాంటివన్నీ మనం చాలా వరకు అవాయిడ్ చేయడమే మంచిది అని జెప్తున్నారు. ఇంకా ఏం జెప్తున్నారంటే, ఒకవేళ మనం ట్రావెల్‌లో అలా వెళ్తూ ఉంటామనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చంటే, వీలైనంత వరకు ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళొచ్చు మనం. ఇప్పుడు కాకరాలు, కొంతమంది చపాతీలు అట్లాంటివన్నీ చేస్తారు. ఒక 2, 3 రోజులు ఉండేటట్టుగా వాళ్ళు గట్టి రొట్టెలు అవంటారు కదా! జొన్న రొట్టెలు అవన్నీ పాడైపోవుట.
సో, అట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే ఫ్రూట్స్ తోటి మీకు వీలైతే గనక ఉండగలమంటే ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడము, చేయడము. లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. బాదం మిల్క్‌లు ఇవి అవి దొరుకుతున్నాయి గదా! అలాంటివన్నీ తీసుకొని మనం చేసుకోవడం, ఉండడం చాలా బెస్ట్ అని చెప్తున్నారన్నమాట. ఎందుకు అంటే మనం ఇంకా రెస్టారెంట్స్‌లలో గూడా తినకపోవడమే మంచిది అని. కర్మీస్ అంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే పలానా కోరికల కోసమే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళని కర్మీస్ అంటారు. అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారనుకోండి వంటలు గాని ఏమన్నా చేస్తూ ఉంటే గనక ఆ కాన్షియస్ మనకొస్తుంది గాబట్టి, మనము జాగ్రత్తగా ఉండాలి అని జెప్పేసి అలాంటివి తినకుండా వేరే ఇదిలో తినకుండా ఉండాలి. పైగా ఇంకా ఏంటంటే వాళ్ళు ఎలాంటి యూజ్ చేస్తారో తెలీదు. నాన్ వెజ్‌వి అన్నీ కలిపి ఉంటాయి గదా! అన్ని రెస్టారెంట్స్‌లోనూ ఉంటాయి. ఇవి వాటిల్లో కలుపుతూ ఉంటారు. ఎన్ని రోజుల నుంచి నూనెలో అవన్నీ వాడతారో ఏంటో అవన్నీ తెలీదు మనకి. కాబట్టి మనం వాటన్నిటికి దూరంగా ఉండడం కాబట్టి బెస్ట్. అలా తినకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడేంటంటే ఎగ్ అనేది కూడా వెజిటేరియన్ అని అంటూ ఉంటారు. కానీ ఎగ్ వెజిటేరియన్ కాదు. ఎగ్ వెజిటేరియన్ ఎందుకు కాదు అంటే ఆహ్, అన్‌ఫర్టిలైజ్డ్ అంటారనమాట. ఆ మాంసం అనేది అందులో ఉంటుంది. దానిలోంచే పిల్ల వస్తుంది గదా! కోడి పిల్ల వస్తుంది. అలా వస్తున్నప్పుడు దాన్ని మాంసపు ముద్ద. మన స్టమక్‌లో ఎట్లయితే మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆ జీవిని ఎట్లాగైతే ఇలా అంటామో, అలాగే జంతువుల్లో గూడా ఆ గుడ్లు అలాంటివే అన్నమాట. కాబట్టి అవి తినొద్దు అని చెప్తూ ఉంటారు. అవి ఫర్టిలైజ్ కాక ముందు ఉన్న జీవి అన్నమాట. కాబట్టి అవి తినొద్దు అని చెప్తున్నారు. అలాగే మనము ఇంకా ఏమంటారంటే వాటిని ఆహ్, ఆహ్, వాటిని మెన్సురేషన్ ఆఫ్ చికెన్స్ అంటారట. కాబట్టి మనం అవి తినకూడదు అని చెప్తున్నారు. అలాగే శాస్త్రాల్లో చాలా క్లియర్‌గా రాసి పెట్టున్నారు. ఎగ్స్ అనేటివి మనం తినకూడదు అని చెప్పి. అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని. ఎవరో ఆర్గ్యుమెంట్‌లు అలాటన్నిటికి ఇవి వెజిటేరియన్ ఫుడ్డు, ఇవి ఎగ్ అయితే వెజిటేరియన్ ఇది అంటూ ఉంటారు గదా! అవంతా తప్పు అలా కాదు అని. అలాగే కొంతమంది ఇంట్ల చెప్తూ ఉండేవన్నీ బోగస్ విషయాలు అవన్నీ మాట్లాడొద్దు, చేయొద్దు అంటున్నారు. అలాగే ఇంకా కొంతమంది జున్ను పాలు తాగుతూ ఉంటారు గదా! జున్ను పాలు అంటే జున్ను తింటూ ఉంటారు. అయితే అప్పుడు ఆవు కానీ, గేదె గాని ఈనినప్పుడు వచ్చిన పాలన్నమాట. ఆ పాలు ఎట్లా అయితే మనం డెలివరీ అయినప్పుడు పిల్లల కోసం పాలు ఎట్లా వస్తాయో అవి వాళ్ళకి పిల్లలకి చాలా స్ట్రెంత్ ఇస్తుంది. అలాగే ఆ దూడలకి గూడా ఇవి చాలా స్ట్రెంత్ ఇస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఆ పాలు తాగడము మనకి మంచిది కాదు అని చెప్పి. అవి వాటికి కోసమే అవి ప్రత్యేకంగా ప్రిస్క్రైబ్ చేయబడింది గాబట్టి, మనం అవి తాగకూడదు అని చెప్తున్నారు. ఇంకా, ఇంకా ఏంటంటే ఎప్పుడన్నా మనం బయటికెళ్తామనుకోండి, ఇప్పుడు పాప్‌కార్న్ లాంటి వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. పర్వాలేదు. మనకింకా కాదు అనుకుంటే గనక పాప్‌కార్ను, మరమరాలు అవన్నీ ఉంటాయి చూసారా? అలాంటివి తినొచ్చు కానీ, ఇంకా ఈ బిస్కెట్స్ అవన్నీ వాళ్ళు కేక్స్ అవన్నీ వాళ్ళు ఏవేవి ఉపయోగించి చేస్తారో తెలీదు. కేక్స్‌లో మామూలుగానే ఏం జెప్తారు? నో ఎగ్ అని జెప్తారు. లేకపోతే ఎగ్‌లెస్ అని జెప్తారు. బిస్కెట్స్ కూడా అట్లాగే చెప్తారు. కానీ వాటిని ఎలాంటి వాటితోటి చేస్తారో మనకు తెలీదనమాట. అవన్నీ అందుకని తినకుండా ఉండడమే బెస్ట్ అని. తర్వాత కొన్ని మనము ఆహ్, ఫ్రిడ్జ్‌లో ప్రిజర్వేటివ్స్ లాగా పెట్టి ఉంచుతారు చూసారా? అట్లాంటివన్నీ గూడా ఏంటంటే వాటిల్లో రకరకాలు అంటే జంతువుల యొక్క ఆహ్, కొవ్వు పదార్థాలతోటి వాటితోటి చేసి ఉంటారు కదా! అలాంటివన్నీ తినకుండా ఉండడమే బెస్ట్ అని చెప్పి. అవన్నీ గూడా మరి ప్రిజర్వేటివ్స్ అవన్నీ లక్ష్మి గారు ప్రార్థనా శ్లోకాలు చదువుతారా? ప్రిజర్వేటివ్స్, ప్రిజర్వేటివ్స్ అవన్నీ కలిపి పెడుతూ ఉంటారు. కొన్ని క్యాన్డ్ ఫుడ్స్ దొరుకుతుంటాయి గదా! శనగలు అవన్నీ డబ్బాల్లో పెట్టేసేసి మనం వేరే కంట్రీస్‌లో చూసుకుంటే, పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే అలాంటివన్నీ బావుంటూ ఉంటాయి. సో, అవన్నీ ఉంచడానికి కూడా కొన్ని ప్రిజర్వేటివ్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా తీసుకోవద్దని గెలటిన్ అంటారు చూడండి. అది పెట్టేసేసి పెడితే చిన్న పిల్లలు గూడా ఇష్టపడుతూ ఉంటారు. జెల్లీ ఇవి అవి అని చెప్పి. అవి గ్లూటెన్ వాటితోటి చేస్తారు గదా! అలాంటివన్నీ కూడా మనకి పనికిరావు అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ ఫుడ్ మనం తీసుకోకుండా ఉండేదే బెస్ట్ అని. కాబట్టి ఇంట్లో వండుకున్న దాన్ని హ్యాపీగా కృష్ణ ప్రసాదంగా భగవంతుడికి ఆఫర్ చేసుకొని తింటే గనక మనము హెల్తీగా ఉంటాం. శాస్త్రాల్లో చెప్తారు. ఆహార శుద్ధో సత్వశుద్ధి అంటారు. అంటే ఆహారం ఎంత శుద్ధిగా ఉంటుందో మన సెన్సెస్ కానీ, మన ఆలోచనలు గాని, మన థింకింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుద్ధంగా ఉంటాయన్నమాట. మంచినే ఉంటాయి. లేకపోతే రకరకాలమైన క్రూరమైన ఆలోచనలు, కొంచెం వల్గర్‌గా ఉండడమో, లేకపోతే తామసికంగా ఉండడమో అట్లాంటివన్నీ ఉంటాయి చూసారా? అట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి కాబట్టి, అలాంటివన్నీ తినకుండా ఉండడమే బెస్ట్. దూరంగా ఉండి, మనం ఇంట్లో వండుకొని హ్యాపీగా కృష్ణకి ఆఫర్ చేసుకొని తినండి అని చెప్తున్నారనమాట. ఇది. ఇప్పుడెవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. భగవద్గీతలో కొన్ని శ్లోకాలున్నాయి.
మీ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత ఆ శ్లోకాలు రిఫ్రెష్ చేపిస్తా. ఓకేనా? అర్థమైందా? ఇదే ప్రసాదంకి మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. ఓకే మాతాజీ. నాకైతే అర్థమైంది. అడగండి మాతాజీ. అర్థమైంది మాతాజీ నాకైతే. కాకుంటే అర్థమైందా? ఒకటి అది ప్రసాదంది ఒకటి తినేటప్పుడు కొంచెమే ఉంది మాతాజీ నా దగ్గర, మొత్తంది లేదు మాతాజీ. అదొక్కటి కావాలి, శ్లోకం కావాలి. ఏంటి ప్రసాదము? ప్రసాదం ఆనరింగ్ శ్లోకం కావాలా మీకు? మనం ప్రభుపాద ఆర్మీలో పెట్టాను కదా మాతాజీ నేను. అది నేను చూసుకోలేదు. ప్రభుపాద ఆర్మీలో పెట్టాను. ఇవాళ మనం ఈ గ్రూప్ లో కూడా పెడతాను నేను. ఆఫరింగ్ ఆనరింగ్ 2 పెడతాను నేను. మళ్ళీ షేర్ చేస్తాం. ఆఫరింగ్ వచ్చు మాతాజీ. ఖాళీ భోజనం చేసినప్పుడు చేసేదే మహాగోవింద, అది కొంచెం వస్తే 3 మహాప్రసాద్ మంత్స్. గోవింద్ బై హార్ట్ చేయండి మరి. పెడతా. తెలుగులోనే ఓకే ఉంది, పెడతాను. ఓకే. ఓకే. ఇందాక ఎవరో అడిగారు ప్లేట్ అని. ప్లేట్ మాతాజీ మనకి ఓపిక ఉండి, స్థాయి ఉండి, తాహత ఉంటే గనక ఏముంది, ఒక వెండి ప్లేట్ కొనుక్కొని పెట్టామంటే మనం రోజు తినము, పనమ్మాయిలకు వేయం కాబట్టి ఆ వెండి ప్లేట్ లో పెట్టుకొని జాగ్రత్తగా దాచి పెడతాం కాబట్టి దీపారాధన కుందులు అవి ఎలా కడుక్కుంటాం కదా, వాటితో పాటు ఆ ప్లేట్ కూడా అలాగే కడుక్కోవచ్చు. పెట్టిన తర్వాత తీసి ఉత్తగా కడిగేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. వెండి ప్లేట్ లో పెట్టొచ్చు, స్టీల్ ప్లేట్ లో పెట్టొచ్చు. మిగతా ప్లేట్లు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే మనం తినే ప్లేట్స్ లో కూడా కలిసిపోతూ ఉంటాయి కదా, దేవుడి వెంట సెపరేట్ గా పెట్టుకొని వాటిల్లో పెట్టుకోవచ్చు. వాటితో పాటు చిన్న గిన్నెలు కూడా కొనుక్కోండి చక్కగా. ఒక ఇంతవే కటోరీలు అంటాం కదా, ఆ సైజు కొనుక్కుంటే పప్పు అవన్నీ పెట్టినప్పుడు కలిసిపోకుండా భగవంతుడికి పెట్టినప్పుడు చాలా చక్కగా నీట్ గా పెట్టుకొని చేయొచ్చు. సరేనా? ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఫస్ట్ సబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది ఒకటి నేను చెప్పాలనుకున్నాను మాతాజీ. మనము క్యాడ్బరీ చాక్లెట్స్ అవి ఉంటాయి కదా, మిల్క్ చాక్లెటే మ్మ్. అనుకుంటాం. దాంట్లో మ్మ్. కూడా యానిమల్ ఫ్యాట్ మ్మ్. ఉందని చెప్తారు. అవును, అవును, అది ఎక్కువ మందికి అర్థం కాదు. మిల్క్ అవును. అది చాక్లెటే కదా అని అట్లా అనుకుంటారు. నేను కూడా మ్మ్. ముందు తినేసేదాన్ని. ఇప్పుడు మ్మ్. చాలా అవాయిడ్ చేస్తున్నాను. అందుకే జస్ట్ వాంటెడ్ టు షేర్ అవును, మాతాజీ. అవును. వాటిలో అదే చెప్పింది మాతాజీ. చాక్లెట్స్ కానీ బిస్కెట్స్, కొంతమంది అవేవో బ్రెడ్ లాంటివి అమ్ముతూ ఉంటారు చూసారా, ఏవో అమ్ముతూ ఉంటారు. అది చెత్త చెదారం. వాటన్నిటిలో ఏమేం కలుపుతారో తెలియదు మనకి. అవును. అలాగా అలా ఉంటాయి. పిల్లలకి ఇప్పుడు కొత్త కొత్త రకాలు వస్తున్నాయి. జెల్లీవేవో ఉంటాయి. కాసేపు ఇట్లా ఆడతారు, కాసేపు అట్లా ఆడతారు, నోట్లో వేసుకొని తింటారు. వాటన్నిటిలో గ్లూటిన్ అవన్నీ అంటారు కదా, జెలటినో ఇంకేవేవో అంటారు. అవన్నీ కలుపుతూ ఉంటారు కదా. అవన్నీ అవాయిడ్ చేయడమే బెస్ట్. అవన్నీ యానిమల్ ఫ్యాట్ అట. ఆ జంతువుల్లో ఉండే కొవ్వు పదార్థంతోటి వాటిని తయారు చేస్తారనమాట. అందుకని తినకుండా ఉండేదే బెస్ట్ అంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఏంటంటే ఈ డ్రగ్స్ అవన్నీ కూడా ఈ చాక్లెట్స్ లో వాటిల్లో కలుపుతున్నారు, చేస్తున్నారు. కాలేజెస్ దగ్గర వాటి దగ్గర అమ్ముతున్నారు అంటున్నారు కదా. కాబట్టి ఎందుకైనా మంచిది మనం అవి తినకపోతే వచ్చిన నష్టమేం లేదు. అంతగా తినాలనిపిస్తే కోకో పౌడర్ అవి తెచ్చుకొని వైట్ మిల్క్ చాక్లెట్ పౌడర్ అవి కొనుక్కొని ఇంట్లో చేసుకునేది కూడా బెస్ట్. పైగా మనకు కావాల్సిన షేప్స్ కూడా దొరుకుతాయి. వాటిల్లో చేసుకోవచ్చు. అవును అసలు మాతాజీ. వాటికంటే టేస్ట్ ఉంటాయి మనం చేసుకున్న స్వీట్స్ గానీ, ఇంకేమున్నా గానీ. చిన్న మాతాజీ చిన్నగా ఐస్ క్రీమ్ కూడా అట్లాంటిదేనా మాతాజీ? ఐస్ క్రీమ్ కూడా అట్లాగే చేస్తారట మాతాజీ. కొన్ని కొన్ని చోట్ల ఐస్ క్రీమ్ ని కూడా ఈ యానిమల్ ఫ్యాట్ వాటిల్లో, అంటే ఆ క్రీమీ టెక్స్చర్ కావాలి కదా, దానికోసం అని చెప్పి యానిమల్ ఫ్యాట్ ఏంటంటే వాటిల్లో ఉన్న బోన్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా ఆ కొవ్వు పదార్థాన్ని కరిగించి అందులో కలుపుతారట. కాబట్టి అవి ఆ అందుకని అవన్నీ తినకపోవడమే బెస్ట్ అని చెప్తున్నారు. సో వాటికి దూరంగా ఉండండి. ఓకే మా. ఓకేనా? సరిత మాతాజీ. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామ్ మాతాజీ. ఈ క్లాస్ గురించి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇది మనం మీరు ఇప్పుడు చెప్పిన శ్లోకాలు మాతాజీ, దేవుడికి పెట్టే శ్లోకం ఒకటి, ఇంకా మనం తీసుకునే శ్లోకం ఒకటి, అది రెండు నాకు ప్లీజ్, నా గురించి మీకు తెలుసు కాబట్టి మీరు రైటింగ్ ప్రకారంగా కాకుండా నాకు అర్థమయ్యేటట్టు ఒకటి పెట్టండి. అదొకటి రిక్వెస్ట్. ఇంకోటి మాతాజీ, మనము పిల్లలకైతే మనం చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే బయట తింటారు వాళ్ళు, ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ వాళ్ళు వినరు. అయితే వాళ్ళకి ఒక్కొక్కసారి చెప్పాలి పెట్టాలి అంటే బయట ఫుడ్ ఒక్కొక్కసారి అలౌ చేయాల్సి వస్తుంది నాకు.
అవును. చేయాల్సి వస్తుంది మాతాజీ. అయితే మీ డౌట్ మళ్ళీ ఏంటి? ఉమ్. డౌట్ ఏంటంటే అట్లా అప్పుడు యాక్సెప్ట్ ఉమ్. ఆ అదే చెప్పింది. ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ అట్లా ఉంటాయి అనుకోండి, తప్పని పరిస్థితుల్లో అట్లా ఉంటే అట్లాగా వెళ్ళండి, అలాగే తీసుకెళ్ళండి. ఇప్పుడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు కలిపి ఉంటాయి అనుకోండి, వాటిల్లో కలిపి చేస్తారు కాబట్టి రెండు కలిసి ఉన్న చోటకి వెళ్ళకండి, సరేనా? వెజిటేరియన్ హోటల్స్ కి వెళ్ళండి. పైగా అక్కడ ఆనియన్ గార్లిక్ అట్లాంటివి కొన్ని చోట్ల ఉపయోగించకుండా ఉంటారు కదా, అలాంటి వాటివి చూసుకొని అట్లా వెళ్ళండి, వెళ్తే పర్వాలేదు, సరేనా? ఓకే మాతాజీ. ఇంకోటి ఏదో అడుగుదాం అనుకున్నా, నాకు మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ అడుగుతాను గుర్తొస్తే. నెక్స్ట్ మళ్ళీ అడుగుతాను మాతాజీ, నాకు గుర్తు రావట్లేదు. ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను. పద్మజ మాతాజీ మీకేంటి డౌట్? నావి 2 డౌట్స్ ఉన్నాయి మాతాజీ. ఒకటి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే, మా ఇంట్లో ప్రస్తుతానికి నేను ఏది అవాయిడ్ చేయలేను కాబట్టి నేను ఏం చేశాను, కొన్ని గిన్నెలు దేవుడికని సెపరేట్ గా పెట్టుకున్నాను వండడానికి. కానీ మా పాపకు కూడా కుకింగ్ వచ్చి కాబట్టి అది ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ మిక్సీ గిన్నె అయితే నేను ఏం చేయలేను. వాళ్ళు ఆనియన్ గార్లిక్ వేస్తూనే ఉంటారు దాంట్లో, వాళ్ళు వండుతూనే ఉంటారు. సో మనం ఏదైనా మెథడ్ ఉందా వాటిని మనం వండుకునేటప్పుడు ప్యూరిఫై చేసుకోవడానికి? ఇప్పుడు మిక్సీ గిన్నెలు అంటే 3 మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, చిన్నది మీకోసం పెట్టేసుకోండి, పెద్ద వాటిల్లో అది వాళ్ళకి చేసుకోమనండి. పక్కకు పెట్టేసాం కానీ ఆల్రెడీ వాళ్ళు వాడేసినారు కదా. ఇప్పుడు నాకు మళ్ళీ కొత్తగా కొనిమంటే మా ఆయన గిన్నెలు కొనడానికే చాలా బాధపడ్డాడు. దేవుడు కొనుక్కోవాలి అంటే గిన్నెలు సపరేట్. ఇప్పుడైతే ఒకసారి వాడారు అంటే తీసి కడిగేసి జాగ్రత్తగా మంచిగా మీరు నెక్స్ట్ పక్కకు పెట్టుకోండి. ఆ చిన్న గిన్నె మిక్సీ వాళ్ళకి కనిపించకుండా దూరం పెట్టండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం చూడండి, దేనిలోన్నా వేయడానికి కరెక్ట్ గా మనం మిక్సీ ఎక్కడ పెడతామో ఆ గిన్నె ఎక్కడ ఉంటే అది తప్పుని తీసుకుంటారు. ఇది కనిపించకుండా మీరు లోపల పెట్టారనుకోండి, లోపలికి తీయడానికి కష్టం, ఎదురుకుండా ఉన్న వాటిని తీసేస్తారు ఎప్పుడైనా. కాబట్టి మీరు వండుకునేవి అవి మీరు వెనకాలకి పెట్టుకోండి, సరేనా? వెనకాలకి పెట్టుకొని అంటే ఉంచుకోండి. ఇప్పటి వరకు ఏదైనా అది అయింది కాబట్టి వదిలేసేయండి. అంటే ఏదైనా గంగాజలమో లేకపోతే గంగాజల్ పెట్టి చెయ్యొచ్చు. చేయొచ్చు. గంగాజల్ తోటి చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి స్టవ్ మీద కూడా అదే స్టవ్ మీద వండుతారు కదా, మరి మీరు వండుకున్నప్పుడు స్టవ్ అయితే గంగాజల్ కాస్త నేను వండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మంచిగా కడుక్కుంటాను. అదే మరి అవి కూడా అలాగే చేయండి. గంగాజల్ తోటే స్టవ్ ని కూడా కొంచెం ఇచ్చేసుకొని తర్వాత మీరు వండుకోండి. ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొంచెం లేట్ గా లేస్తే ఇన్ని చదివేంత టైం ఉండదు. అక్కడ వాళ్ళు అరుస్తూ ఉంటారు, బాక్సులు కట్టండి, ఇది కట్టండి, అది టైం అయిపోతుంటది. అప్పుడు నేనేం చేస్తాను, టైం మరీ లేకపోతే అన్ని ఒక్కసారి చదివేస్తాను, పటాపట్ ఫాస్ట్ గా అన్ని ఒక్కసారి చదివేసి దేవుడి దగ్గర 2 మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా తీసేస్తూనే ఉంటాను. ఇంకా చెప్పుకొని ఇంకా నాకు ఆప్షన్ లేదు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం తినే ప్రతిదీ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. అంటే వండుతూనే ఉంటాం పిల్లలకి ఏవో ఒకటి చిన్న చిన్న ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ అవన్నీ. సో అవన్నీ లైక్ ఇప్పుడు కొనుక్కు రాగానే కొంచెం కొంచెం తీసి ఒక గిన్నెలో పెట్టేసి ఆఫర్ చేసుకోమంటారా? అంటే పల్లి పట్టీలు, పల్లి చిక్కీస్ ఇలాంటివన్నీ బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం గదా. బయట వచ్చినవి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దేవుడికి ఏం ఆఫర్ చేస్తాం మాతాజీ? మీరు ఏం అవి మనం చేస్తారంటే శ్రీ తినొచ్చా? విష్ణు అని హరే కృష్ణ అనుకోని తినొచ్చు. శ్రీ విష్ణు అని చెప్పుకొని 3 సార్లు తినొచ్చు, పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఓకే. మనం బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఒక్కొక్కప్పుడు తప్పదు తీసుకొస్తాం, బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ మనం చేయలేం కదా, మన ఇంట్లో ప్రత్యేకంగా వండినవి అట్లాగా అవి పర్వాలేదు. పల్లి పట్టీలు అవన్నీ ఓకే, మనం శ్రీ విష్ణు అని చెప్పి అనుకొని తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే, నాకు మొన్న రీసెంట్ గా అది హ్యాండ్ పెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె లైక్ గుజ్జు రావాలని చెప్పి ఒక టాబ్లెట్ రాసిచ్చింది. ఫస్ట్ తెలియకుండా తీసుకున్న, తర్వాత టాబ్లెట్ వెనకాల ఇంగ్రీడియంట్స్ లో ఇది ఉన్నింది, జెలటిన్ సంథింగ్ ఉన్నింది. సో అప్పటి నుంచి ఆ టాబ్లెట్ తీసుకోవట్లేదు, నా నొప్పి తగ్గట్లేదు, తీసుకోవట్లేదు. సో ఒక్కొక్కసారి మనం మెడిసిన్స్ లో తెలియకుండా వేసేసుకుంటాం కదా. మెడిసిన్స్ కాదు మాతాజీ, ఏదైనా సరే ఇప్పుడు మెడిసినల్ గా అయితే వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చాలా మంది చూడండి ఆయుర్వేదం వాటిల్లో వెళ్తారనుకోండి, వాళ్ళు చెప్తారు మీకున్న ఈ కఫ దోషం ఇది తప్పాలంటే కంపల్సరీగా రోజుకి ఒకసారి ఒక 15 రోజుల పాటు వెల్లుల్లిపాయి అది మెడిసిన్ గా తీసుకోవడం, వంటల్లో వాటిల్లో కాకుండా అలా మెడిసిన్ గా. ఒకసారి శ్రీల ప్రభుపాద కిట
ఇట్లాగే ఏదో వస్తే ఓ డాక్టర్ చెప్పాడట, నీకు చాలా వీక్ గా ఉన్నావు, నువ్వు బోన్స్ సూప్ తాగు అని చెప్పారట. అయితే నేను మాత్రం తాగనే తాగను అంటే, వాళ్ళేమో మంచి బ్రాహ్మణ కుటుంబం గదా! అయితే ఇంక కాదు అని జెప్పి వాళ్ళ అమ్మ, నాన్న ఎట్లా తీసుకురావాలి? చివరికి తప్పదు అని జెప్పి తీసుకొనొస్తే, నేనసలు తాగనే తాగను. ఇట్లాగే తగ్గుతుంది. లేకపోతే కృష్ణ ఏం జేస్తాడో చేసుకొని అని జెప్పి ప్రభుపాద ముట్టుకొనే ముట్టుకోలేదట. సో, అట్లాగా ఇప్పుడు మనం అంత ప్రభుపాద అంత గొప్ప దీనిలో లేము మనం కదా! సో, కాబట్టి టాబ్లెట్ వైస్‌గా అంటే ఔషధాన్ని ఔషధంలాగానే యేసుకోవాలి గదా! అలా వేసుకోవడం పర్వాలేదు. అక్కడి వరకు పర్వాలేదు. సరేనా? మరి తప్పదు మీకు దాని వల్లనే మీకు క్యూర్ అవుతుంది అంటే మీరు ఆ టాబ్లెట్స్ వేసుకోండి మరి. ఏమో అందుకే వేరే అది అదర్ ఆప్షన్స్ ట్రై ఇన్ని రోజులు చేస్తున్నాను. దానికి వేరే ఆప్షన్ ఉంటే గనుక చూడండి. లేదు ఇంకా అది తప్ప వేరే హ్మ్. ఆప్షన్ లేదు. దానికి సబ్‌స్టిట్యూట్‌గా వేరే మెడిసిన్ లేదు అంటే గనక మీరు ఈ మెడిసిన్ తోటి కంటిన్యూ చేయండి. మహా అయితే నెల, 2 నెలలు వేసుకుంటారు గదా! తర్వాత మనకి ఇదయిన తర్వాత డాక్టర్ ఎట్లాగో స్టాప్ చేయమంటాడు. ఈ షుగర్ టాబ్లెట్స్ లాగా మనం జీవితాంతం వేసుకోవాలని ఉండదు గదా! అవి. అవును. అవునా? ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైమ్ పీరియడ్ వరకు వేసుకోవచ్చు. కాబట్టి వేసుకోండి. టాబ్లెట్ కాబట్టి. ఓకేనా? అలాగే ప్రభుపాద మనకేం జెప్తారంటే అడిక్షన్ వచ్చేస్తుంది. టీలు, కాఫీలు తర్వాత ఈ కూల్ డ్రింక్‌లు అంటున్నారు చూసారా? ఆ కూల్ డ్రింక్‌లో ఒక కప్పుడు ఎన్నెన్ని రోజులు పెట్టి ఏం జేస్తారో తెలీదు. పురుగులుంటాయి, ఇవి ఉంటాయి. మనకన్ని వీడియోలో చూపిస్తుంటారు గదా! వాష్ బేసిన్‌లు ఇవన్నీ గూడా క్లీన్ అయిపోతున్నాయి పెప్సీ, కోకా కోలాలతో. కాబట్టి వాటన్నిటికి కొంచెం దూరంగా ఉంటేనే బెస్ట్. హ్యాపీగా నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పును, చక్కెర యేసుకొని నిమ్మకాయ నీళ్ళు తాగండి. అలాంటివి కలుపుకొని తాగండి చక్కగా. మజ్జిగలో కాస్త ఉప్పేసుకొని అలాంటివన్నీ తాగితే మనకు ఆరోగ్యము ఉంటుంది. కాస్త కావాలంటే గంజి గంజి కలుపుకొని లేకపోతే ఇవాళ సాబుదానా చేస్తాం కాబట్టి సాబుదానాతోటి కాస్త అది చేసుకొని అట్లాగా రకరకాలు చేసుకోవచ్చు. సూపులు చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. మనం అలాగే పిల్లలనైతే జ్యూస్‌లు మార్చలేం గానీ, ప్రస్తుతానికి నేనైతే ఆల్‌మోస్ట్ పచ్చివే తింటున్నా. ఎందుకొచ్చిన గోలరా బాబు అని. హ్మ్. నేను మా అమ్మాయినైతే ఈ హ్మ్. ఫుడ్ విషయంలో చాలా మోసం చేసేదాన్ని. ఏంటంటే దానికి ఏమి తినకపోయేదన్నమాట. అందుకని ఏవో యూట్యూబ్‌లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా! నేను బాగా ఈటీవీ అప్పుడు ఆహారం ఫుడ్ ప్రోగ్రామ్ అది వచ్చేది గదా! వాటిల్లో ఒకాయన ఉండేవాడు. పెద్ద చెఫ్ అన్నమాట. ఆయన మనకి పివి నరసింహారావు గారికి వాళ్ళందరికీ గూడా వండి పెట్టేవాడట. ఆయన చెప్తూ ఉండేవాడన్నమాట. పిల్లలకి గూడా ఇలా చేయొచ్చని. అలాగే బీట్రూటు, క్యారెట్ అవన్నీ చేసేసి ఒక ఇదిలాగా చేసుకొని సిరప్ లాగా చేసుకొని పెట్టుకొని, దాన్ని గ్లాస్‌లో పోసి చ చక్కెర అన్నీ వేసి ఉంటుంది ఆల్రెడీ. కొంచెంగా నిమ్మకాయ పిండడమో, ఏదన్నా చేసిస్తే రోజు అదే కావాలనేది. స్కూల్ నుంచి రాంగానే అదే కావాలని. ఇక పెప్సీలు అవన్నీ ఇచ్చినా తాగేది కాదింక. అలా మా అమ్మాయిని మోసం చేసి వాటి నుంచి దూరం పెట్టేసాననమాట అప్పుడు. అలాగా లేకపోతే అందరూ చిన్న చిన్న డబ్బాల్లో తీసుకొని ఎళ్తూ ఉంటారు. ఆ ప్యాకెట్స్ ఉంటాయి టెట్రా ప్యాకెట్స్. అవి లేకపోతే చిన్నవి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి గదా! జ్యూస్ బాటిల్స్ అట్లాగా. హ్మ్. మ్యాంగోవి గాని, ఫ్రూటీ గాని అలా తీసుకెళ్తూ ఉంటారు. మా అమ్మాయికేం చేసేదాన్నంటే మంచి బొమ్మలాగా ఇట్లా రకరకాల బాటిల్స్ ఒస్తాయి గదా! ఆ! ఈ టెడ్డీ బేర్ లాగా ఉండేవి అలాగా బాటిల్స్ ఒస్తాయి గదా! ఆ బాటిల్ ఒకటి కొని రోజు ఒక 3, 4 బాటిల్స్ పెట్టుకునేదాన్ని. రోజుకొక్కొక్కటి పెట్టిచ్చేదాన్ననమాట. ఆ బాటిల్‌ని చూసుకుంటూ వాళ్ళు తాగేసేవాళ్ళు చక్కగా. ఇంకా వాళ్ళందరూ అనేవాళ్ళనమాట, "ఈ బాటిల్ ఎక్కడ కొనుక్కొచ్చావు? నాకు గూడా కావాలి ఇది" అని. ఇది జ్యూస్ తాగి చూడు మా అమ్మ చేసిందని చెప్పి చూపించేదన్నమాట వాళ్ళకి. మీదంతా వేస్ట్. ఇది నాది చాలా హెల్తీ అని. కానీ అందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో గూడా దానికి తెలీదు. ఇప్పటికే అడుగుతుంది అమ్మా చేస్తావా అని. సో, అలా మనం పిల్లల హెల్త్ కోసం అని జెప్పి వాళ్ళని మోసం జేసి ఇట్లాంటివన్నీ చేయొచ్చు. వాటికి దూరంగా ఉంచొచ్చు. ఇప్పుడు అలాగే ఇప్పుడు కొంచెం సం వాళ్ళే అడ్వాన్స్ అయిపోయారు. అన్నీ నువ్వు చెయ్యకపోతే ఏంటి మాకు యూట్యూబ్ లేదా మేము చేసుకుంటాము అవును. అలా అయిపోయారు. చేసుకుంటామంటే ఇంకా బెస్ట్ చేసుకోమనండి. వాళ్ళకి గూడా అందుకే తెలుస్తుంది వాళ్ళ నాకు హెల్త్. ఆ! ఇంకా నేనైతే వన్ డే ప్రాబ్లమ్ తగ్గిపోయింది. మా కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి వన్ డే ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళే చేసుకుంటారు. ఈవెన్ మా హస్బెండ్ గూడా నేను వండనని చెప్పేసారు. తనే వండుకుంటాడు. హ్మ్. ఆ వండుకొనియండి మంచిది విషయాలు. హ్యాపీగా. హ్మ్. మనకి చదువుకోవడానికి, చాటింగ్ ఎక్కువ చేయడానికి కూడా టైం దొరుకుతుంది. హరే అంతే కృష్ణ కదా! పేజెస్ మాతాజీ. కూడా అంత ఏం లేదు. ఆ! హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మాతాజీ. హరే ప్రసాదం కృష్ణ. ప్రసాదం గురించి నాకు ఒక అనుభవం ఉందన్నమాట. నేనేమో చెప్పండి. క్యాన్సర్ హాస్పిటల్‌కి రోజు ఆ పళ్ళు, ఫ్రూట్స్ పట్టుకెళ్ళి జ్యూస్ చేసి అక్కడ పేషెంట్స్‌కి ఇస్తాను. వాళ్ళు ఫుడ్ హ్మ్. తినలేరు. అందుకని తాగుతారని జ్యూసే హ్మ్. ఇస్తాను.
ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడేమో వైష్ణవులట వాళ్ళు. దాంతో ఆవిడ ఆ హాస్పిటల్‌లో ఫుడ్ తిననని చెప్పేసేసి ఆవిడ పాపం ఇంకా ఆవిడ లాస్ట్ ఇదిలో ఉన్నారనమాట. 2 మంత్స్, 3 మంత్స్‌లో ఇంక పోతారు క్యాన్సర్. అయితే ఆవిడకేమో ఇదేంటి పొమోగ్రానేట్ జ్యూస్ ఒక్కటే ఇష్టం. ఆ జ్యూస్ మీదే ఉండేవారనమాట. హాస్పిటల్ కదా! నేను ఆ ఫుడ్ తినను అని చెప్పేసి. వాళ్ళు ఫుడ్ ఇస్తారు. తినేవారు కాదు. అయితే నేనేమో ఆవిడ కోసం అని అది సీజన్ కాదు. అక్కడ ఇక్కడ అంతా వెతికి తెచ్చి ఆవిడకి జ్యూస్ చేసి రోజు అలా ఇచ్చేదాన్ని. ఎక్కడైనా దొరికితే 7, 8 కేజీలు, 10 కేజీలు కొనేసుకొని రోజు జ్యూస్ చేసి 2 గ్లాసులు పాపం ఆవిడ ఎంతో తాగేవారు కాదు. 2 గ్లాసెస్ పెడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెంచా, చెంచా అలా పోస్తారనమాట. అలా తాగేవారు. ఒకసారైతే ఆవేళ కృష్ణాష్టమి. నేను ఈవేళ వద్దులే లీవ్ తీసుకుందాం. ఇంట్లోనే ఉందాం అని నేను కూర్చొని పొద్దున్న పలహారం తీసుకుంటున్నాను మా తల్లి. నాకు ఆవిడ గుర్తొచ్చింది. అయ్యో! నేనేమో పలహారం తీసుకోగలుగుతున్నాను. ఆవిడేమో అది కూడా తీసుకోదు. ఈవేళ కృష్ణాష్టమి ఆవిడ పాపం ఎంత ఇదిగా ఉంటుంది అని చెప్పి గబగబా ఇంక మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళానమాట. నాకెక్కడ చూసినా మార్కెట్‌లో పొమోగ్రానేట్ దొరకలేదు. ఆవిడ అది తప్పితే ఇంకేది తాగదు. అయితే ఇంకా కొబ్బరి నీళ్ళు దొరికాయి. కొబ్బరి నీళ్ళు దొరికితే ఓ 10 బాటిల్స్ కొబ్బరి నీళ్ళు పట్టుకొని వెళ్ళాను. వెళ్ళి ఆవిడకిస్తే ఈవేళ కొబ్బరి నీళ్ళే దొరికాయి అయితే అని చెప్పాను వాళ్ళ అటెండెంట్‌కి చెప్తే, అయ్య బాబోయ్! మా అమ్మగారు తాగనంటే తాగరండి చాలా మొండి. అంటే నాకప్పుడు ఆవిడ కృష్ణ భక్తురాలు. విపరీతమైన కృష్ణ భక్తురాలు. ఆవిడ భక్తి భక్తి పుస్తకం భక్తి ఛానల్ వాళ్ళది పుస్తకం ఉండేది మాది. దానికి ఎడిటర్ ఆవిడ. అయితే అప్పుడు ఆవిడ దగ్గరికెళ్ళి ఓకే. ఆవిడ దగ్గరికెళ్ళి చెప్పాననమాట. మాతాజీ ఇది ఈవేళ కృష్ణుడు పంపాడు కృష్ణాష్టమి. ఈవేళ కొబ్బరి నీళ్ళు తాగమని పంపాడు మీకు. పొమోగ్రానేట్ కాకుండాను. ఇది మంచిదిట, టేస్టీట, బలంట అని చెప్తే ఆవిడ అసలు ఇంకా లేవలేని పరిస్థితిలో మంచం మీద ఉండేది. ఇలా లేచేసింది మాతాజీ. లేచేసి కృష్ణుడు పంపాడా? ఇలా అయ్యి అని చెప్పి అని ఇలా పట్టు గట 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 గ్లాసులు నీళ్ళు తాగేసింది. డాక్టర్స్, సిస్టర్స్ అందరూ నన్ను చాలా థాంక్స్ మాతాజీ. ఆవిడకి ఆహారం ఇవ్వలేకపోతున్నాం. మీరు కృష్ణుడి పేరు చెప్పి ఒక్క నిమిషంలో ఆవిడ గ్లాసు నీళ్ళు తాగేలా చేశారు అని. ప్రసాదం అంటే అంత బలం ఇస్తుంది. నాకు ప్రసాదం అంటే ఆ అనుభవమే గుర్తొస్తుంది. అంత సిన్సియర్ ఆవిడ. పోతున్నారు ప్రాణం పోతుంది. ఇంకా ఏమి తినలేరు అన్న పరిస్థితిలో కూడా ప్రసాదం అయితే గాని తీసుకునేవారు కాదు. అది గొప్ప భక్తురాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తన కృష్ణ భక్తురాలు అని చెప్పారు కదా మేడం. అలాంటి వాళ్ళకి కూడా దేవుడు ఎందుకు క్యాన్సర్ అలాంటి పెద్ద పెద్ద రోగాలు ఎందుకు మేము వచ్చేది మరి? మనం అంత భక్తి చేస్తున్నాం కదా మేము, అంత మంత్రం మనం చదువుతున్నాం ఇప్పుడు కదా. కదా చేస్తున్నాం. ఇప్పుడు కదా మనం భక్తి చేస్తున్నాం. అంతకు ముందు చేయలే కదా. అంటే తను ఆల్రెడీ చాలా కృష్ణ భక్తురాలు అని చెప్పారు కదా మేడం. ఎన్నో జన్మల బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాం. తీసుకొని వచ్చి మనం ఆ కర్మలు ఇప్పుడు అనుభవించాలన్నమాట. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం కాబట్టి మొన్న ఫ్యూచర్ జన్మ ఏది ఉంటుందో మనకు తెలియదు మనకి. అప్పుడు మనం ఇంకొంచెం భక్తులు అప్పుడు ముందు జన్మలో ఆవిడ ఏదో కొంచెం భక్తి చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ భక్తులు కంటిన్యూ అయింది. మన నేహాభిక్రమ నాస్వస్తి చెప్పుకున్నాం కదా. ఓకే. సో అలాగా ఒక భక్తుల ఇళ్లలోనో లేక సంపన్నమైన ఇళ్లలోనో వాటిల్లోనో పుట్టి మనం భక్తి కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం చేసిన కర్మలకి ఫలితం అనుభవించాలి కాబట్టి మనము ఈ జన్మలో ఈ బాధలన్నీ అనుభవిస్తూ ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీ అంతా వదిలేశారు మాతాజీ. అయితే ఆవిడ పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అప్పుడు నన్ను అన్నారు, ఎవరో ఒకళ్ళని చూపిస్తాడు కృష్ణుడు, మనకి పంపిస్తాడు ఆయన అవసాన దశలో వీళ్ళకి ఇది చెయ్యి అని. లేకపోతే ఆవిడెవరో నేనెవరో తెలీదు, సంబంధం లేదు. నేను వెళ్ళి ఆవిడకి చేయడం పంపిస్తాడు మన కోసం ఎవరినో ఒకళ్ళు ఆ టైంకి. బాగా చెప్తున్నారు మాతాజీ. కంపల్సరీగా. యాక్చువల్ గా నేను చెప్పండి మాతాజీ. ఏంటి? ఏం లేదు మ్యామ్, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. నేను మీ క్లాస్ చేరిన దగ్గర నుంచి చాలా ప్రశాంతంగా ఉంది మ్యామ్, మీ మాటలన్నీ వింటుంటే కూడా. అది నేను చెప్పినవి కాదు మాతాజీ, అన్ని కృష్ణుడు చెప్పినవి మనకి భగవద్గీతలో ఉన్నవి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. మేము శ్రీ సాంప్రదాయం మేడం, వైష్ణవ శ్రీ సాంప్రదాయమే. కానీ మీ మాటలు బాగా అట్రాక్ట్ అయినాయి మ్యామ్. బాగా ఏడుపొచ్చేస్తుంది మ్యామ్ చెప్తుంటే. అయ్యో అలా చేయకండి మాతాజీ, వినండి రోజు. యాక్చువల్ గా నేను కృష్ణ కాన్షియస్ లో ఉన్నది 2008 నుంచి అన్నమాట. నాకు ప్రసాదం అంటే చాలా బాగా ఇష్టం. నేను ఎప్పుడు 2001 లో నేను మస్కట్ వెళ్ళినప్పుడు అక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు బెంగాలీ వాళ్ళందరూ వాళ్ళు ప్రతి గురువారం శుక్రవారం హాలిడే అని వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు రాత్రిపూట భజనలు చేసుకొని. అక్కడ ఆడవాళ్ళు తొందరగా ఎక్కువగా వెళ్ళకపోయేవాళ్ళు. అందుకని పైసలు ఇచ్చేసి మేము ఊరుకునేవాళ్ళం.
వాళ్ళేం చేశారు, రాత్రి 1 గంటకి వాళ్ళ పూజ అంతా అయిపోయాక ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మాకు. నేను ప్రసాదం అట్లాగే పెట్టుకొని నెక్స్ట్ రోజు పొద్దున్నే ఎప్పుడు లేచి తినాలా అసలు. ఏంటంటే ముందు పూజ చేసేసుకోవాలి. శుక్రవారాలు మనం చేసుకుంటాం గదా అలవాటు. పొద్దున్నే లేచి స్నానం చేసేసుకొని, పూజ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ నాది అదే అన్నమాట. అలా ఎంత అడిక్ట్ అయిపోయానంటే కృష్ణ ప్రసాదంకి నేను, శుక్రవారం వచ్చిందంటే నాకు ప్రసాదం ఉండాల్సిందే. అట్లా ఉన్నదాన్ని. తర్వాత స్లోగా ఏదో అప్పట్లో మాకు చాంటింగ్ చేయండి ఇవి అని చెప్పేవాళ్ళు గాదు. ఎందుకంటే చాంటింగ్ చేయండి ఇవన్నీ అంటే ఎవరు రారని చెప్పేసి చెప్పేవాళ్ళు గాదు. వెళ్ళినప్పుడు ఏదో ఒక శ్లోకం చెప్పేవాళ్ళు, వినేవాళ్ళం. అంతా అయ్యేదన్నమాట. 2008లో నేను గురు మహారాజ్‌కి అప్పుడు ప్రాబ్లమ్ ఉండి అట్లాగా అన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు నేను స్టార్టింగ్‌లో తర్వాత నుంచి కంటిన్యూ చేశానన్నమాట. స్లోగా అప్పుడు చాంటింగ్ చేయడం అవన్నీ కంటిన్యూ చేశాను. కాకపోతే మేమున్న ఊరు నుంచి మేము ఇంకో ఊరికి వెళ్ళాల్సొచ్చిందన్నమాట. ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళాం. ఎందుకంటే మా పాపకక్కడ స్కూల్‌లో 7థ్ స్టాండర్డ్ వరకే ఉన్నాయి. తర్వాత లేదు వేరే స్కూల్‌కెళ్ళాలి. అక్కడ హై స్కూల్ ఉన్న ప్లేస్‌కి మేమెళ్ళినప్పుడు తనకి అపెండిసైటిస్ వచ్చింది. అయితే అసలక్కడ ఉన్నవాళ్ళెవ్వరు మాకసలు తెలీదు. ఎవ్వరు తెలీదు. అయితే మా అమ్మాయి వాళ్ళ అక్కడే కొత్తగా స్కూల్‌లో జాయిన్ అయింది. ప్లేస్ కూడా కొత్త. ఎవ్వరు తెలీదు. డాక్టర్‌ల దగ్గరికి తీసుకెళ్ళాం. అంతా ఎళ్ళింది. అంతా అయింది గానీ, చివరికి మా అమ్మాయి వాళ్ళ క్లాస్‌మేట్ ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న డాక్టరనమాట. సరే నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళందరి దగ్గర ఎళ్తుంటే కాంగ్రిగేషన్ ముందు జస్ట్ అప్పుడు అంతకుముందే 6 మంత్స్ నుంచి ఉన్నాం కానీ వెళ్ళలేదు. అక్కడ కాంగ్రిగేషన్‌కెళ్ళలేదు. ఒకతను బల్దియాలో పనిచేసే అతనొచ్చి చెప్పి, "అమ్మ అక్కడికెళ్ళండి బావుంటుంది. అక్కడంతా భగవద్గీత అవన్నీ చదువుతారు. మీరు గూడా పిల్లలకి చెప్పొచ్చు కదా!" అంటే నేను వెళ్ళాను. జస్ట్ ముందు శుక్రవారం ఎళ్ళాను. నెక్స్ట్ శుక్రవారం మా అమ్మాయికి అపెండిసైటిస్. అంటే నేనెప్పుడు అనుకుంటాను ఇప్పటికి కూడా భగవంతుడు ఏంటంటే, "అగో నీకక్కడ సహాయం చేసే వాళ్ళున్నారక్కడ" అని జెప్పి పంపించాడు. మమ్మల్ని పంపించి వాళ్ళ చేత పాపం నేను 3 రోజులు హాస్పిటల్‌లో వారం రోజులు ఉండాల్సొచ్చింది. హాస్పిటల్‌కి ఎదురుగుండా అన్నమాట. అందులోనే డాక్టర్ ఒకాయనున్నాడు పీడియాట్రిషియన్. పైగా ఇంకొక విషయం తెలుసా? అందరూ పాకిస్తానీ వాళ్ళే. ఒకళ్ళు గూడా ఇండియన్స్ లేరు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ పాకిస్తానీలే. అందుకనే పాకిస్తాన్ వాళ్ళనెవరన్నా అంటే గూడా కొంతమంది మంచి వాళ్ళు గూడా ఉంటారు. అందరూ పాకిస్తాన్ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదని. అందరూ పాకిస్తానీ వాళ్ళే. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆయనే సర్జన్ అన్నమాట. ఆయనే సర్జరీ చేశాడు. ఆయనకి అసిస్టెంట్ ఎవరున్నాడో ఆయన గూడా మా అమ్మాయి క్లాస్‌మేట్ వాళ్ళ నాన్న. ఆ అబ్బాయి అన్నమాట. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న. సర్జను, అసిస్టెంట్ సర్జను తర్వాత ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన మాకు ఫుడ్ అంతా అరేంజ్ చేశాడు. ఇంకో ఆయన జనరల్ ఫిజిషియన్ ఆయన. తర్వాత మళ్ళీ ఎవరైతే సర్జన్ ఉన్నాడో వాళ్ళావిడ గైనకాలజిస్ట్ అన్నమాట. ఆవిడొచ్చి పూట పూట మా అమ్మాయిని జూసి టాబ్లెట్ ఇచ్చారా? లేదా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారా? లేదా? అని జెప్పి ఇంతమంది 5గురు డాక్టర్స్ వచ్చి మమ్మల్ని చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకొని, ఒక ఆవిడైతే రోజు మేమక్కడ ఫుడ్ ఇస్తారు. జంతువులే అన్నమాట. అక్కడ మనం ఫుడ్ తినలేం వాళ్ళ ఫుడ్ వాసన గూడా భరించలేం. నా కోసం రోజు తీసుకొచ్చి ఇచ్చేది. డాక్టర్ చేత చెప్పించి మా అమ్మాయికి ఫుడ్ ఇప్పించేది. అలాగా కృష్ణనే ఆ వారం రోజులు మమ్మల్ని ఇద్దరిని చూసుకునేటట్టుగా వాళ్ళని జస్ట్ వారం రోజుల ముందు అంతకుముందు నాకు వాళ్ళెవరో కూడా తెలీదు. ఆ వారం రోజులతో నేనిప్పటికీ చాలా వాళ్ళకి రుణపడి ఉంటాను తెలుసా! అందరికి నేను చెప్తాను. ఎవరు ఎప్పుడు ఎవరికి మనకి ఎలా సహాయం చేస్తారో కృష్ణ ఎవరు చేపిచ్చేస్తారు గానీ మనకి తెలీదు. కాబట్టి అప్పటినుంచి నేనింకా చాలా ఎక్కువ అన్నమాట. సో, మనకి ఎవ్వరు లేరు, ఎవరు సహాయం చేయరు అనే ఉద్దేశం మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇవాళ పొద్దున గూడా మనం ఏకాదశి స్టోరీలో వింటున్నాం గదా! పుత్రుడుంటే పున్నమ నరకాన్ని మనల్ని తప్పిస్తాడు అని జెప్పేసి. అలాగా పిల్లలు లేరు, మగ పిల్లలు లేరు అని జెప్పి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కృష్ణ చెప్తాడు భగవద్గీతలో. మీరు నన్ను చూసుకోండి, నేను మిమ్మల్ని చూస్తాను. నా పేరు మీద మీరు చేస్తూ ఉంటే గనక నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్తాడన్నమాట. కాబట్టి ఏంటంటే మనకి ఆడపిల్లలే ఉన్నారా? మనకెవరు తర్వాత మిగతా చేసేవన్నీ నరకాలు అలాంటివేమి ఉండవు. మనం భక్తులమయ్యాం అనుకోండి కృష్ణ ఇలాగా వాళ్ళందరిని ఎవరినో ఒకళ్ళని అరేంజ్ చేసి మనకు కావాల్సినవి మనం చేస్తారు. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. కృష్ణనొక్కడిని నమ్ముకొని ఉండండి చాలు. భక్తిలో కరెక్ట్‌గా మనం ఫెయిత్ అంటాం చూసారా? ఆ ఫెయిత్ నమ్మకం అనేది మనకి భగవంతుడి మీద ఉండాలి. అది మనల్ని తీసుకెళ్తుంది. ఓకే. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. దీనితోటి మీరందరూ గూడా మీరు చూసుకోండి మరి. అంటే మనకు గూడా జరుగుతుందంటే కంపల్సరీగా భగవంతుడిని మనం నమ్ముకున్నామంటే ఆయన చేస్తాడు గూడా. ఓకే. మాతాజీ, దీనశరణదేవి వాసి మాతాజీ. మాతాజీ ప్రణామ్. సారీ హరి కొంచెం బోల్. లేట్ అయింది. నేను మెడిసిన్ యేసుకొనొచ్చాను. నాకు మీ క్లాస్ లింక్ ఇన్ని పర్వాలేదు రోజులు మాతాజీ. మాతాజీ. నా దగ్గర ఇన్ని రోజులు మీ క్లాస్ లింక్ లేదు మాతాజీ. ఐయామ్ నాట్ ఇన్ అంటే ఈ టైంలో మీరెక్కడ క్లాస్ చెప్తున్నారో హ్మ్. నా దగ్గర లేదు. సో, నాకు పద్మజ మాతాజీ అన్నారనమాట. నాకు పెట్టరా ఒకసారి వస్తాను అని జెప్పేసి. మీరు ఈరోజు ప్రభుపాద ఆర్మీలో పెట్టడం రియల్లీ ఐ అవును. ఫీల్ బ్లెస్డ్ లైక్ యూ టు ద క్లాస్.
యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ అది ఒక షార్ట్ గా 1 minute లో చెప్పి నేను ఐ విల్ గో టు క్వశ్చన్ మాటది. రీసెంట్ గా నాకు అక్కడ ప్రసాదంకి కొంచెం కష్టమే ఉండింది. ఎందుకంటే ఇనిషియేట్ అయ్యాక మనము తులసి ఉంది కాబట్టి ప్రసాదం తీసుకోవాలి కాబట్టి మెడిసిన్స్ తోటి అక్కడ చాలా ఇబ్బంది అయితే మా మా ఫ్రెండ్ నియర్ బై లో ఉన్న ఇస్కాన్ జూహు టెంపుల్ నుంచి ప్రసాదం తీసుకొచ్చి రోజు నాకు ఇచ్చారు హాస్పిటల్లో. సో ఆఫ్ కోర్స్ ఐ వాస్ లిటిల్ ప్రసాదం అయినా బట్ నిజంగా నేను ఎవరికైనా మీరు మీ లైఫ్ లో మీకు రుణపడి ఉన్న వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో నా లైఫ్ లో అలా ఉన్నారు. వై పద్మజ మాతాజీ తను అన్ని డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్ని కూడా ఒక బాటిల్ ఇచ్చి పంపిస్తే తను ఇచ్చిన కృష్ణ ఆ బాటిల్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి అది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. అది ఒకటి. మెయిన్ గా ఇప్పుడు ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద మెడిసిన్స్ నేను కాస్త పడుకొని లేవటంలో ప్రసాదం దేవుడికి 6 times పెడుతున్నాను రాస్ బిహారీ ప్రభుజీ చెప్పినట్టు. నాకు డీటీస్ ఉన్నాయి కాబట్టి. కానీ అది ఎక్కువ మిగిలిపోతుంది కదా మాతాజీ. అది నెక్స్ట్ డేకి తీసుకోవచ్చా లేకుంటే అది మళ్ళీ మనం ఎక్కడన్నా పాతి తోవి పెట్టేయాలా అని అర్థం కాలేదు ఒకటి. వేస్ట్ అది ప్రసాదంకి తప్పులేదు మాతాజీ, తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయండి అంటే మీరు ఎంతమంది ఉంటారో అంతవరకే చేయండి. ఇప్పుడు 6 times చేస్తారు కాబట్టి అది ఒక్కొక్క ఐటమ్ కొంచెం బ్రేక్స్ గా అలాగే చేయండి మీరు. ఇప్పుడు ఇంత ఐటమ్ చేయండి, పర్వాలేదు. సరేనా? ఇప్పుడు సపోజ్ నేను నా మామూలుగా నేనేం చేశానంటే దేవుళ్ళని అవంతా మనం క్లీన్ చేస్తాం కదా, అమావాస్య తర్వాత క్లీన్ చేస్తామంట. మామూలుగా రోజు మామూలు క్లీన్ చేసుకునేది పూలు తీసేసి క్లీన్, ఓకే. అమావాస్య తర్వాత నెక్స్ట్ రోజు క్లీన్ చేస్తాం కదా. ఇప్పుడు మా ఇంట్లో వెళ్ళిపోతారు వాళ్ళందరూ, వెళ్ళిపోతాము, పొద్దున ఆఫర్ చేస్తాము, అయిపోయిన తర్వాత అప్పుడు కడుగుతా నేను దేవుళ్ళని అందరిని కడిగేసి తర్వాత పటాలు తుడుస్తా కదా. అప్పుడు స్నానం చేసిన తర్వాత మనకి నిజంగానే ఆకలేస్తుంది కదా. అలా అని నేను ఏం చేస్తానంటే ఇంతే పెడతా. కొంచెం రవ్వ కేసరి గాని, లేకపోతే ఒక చిన్న గ్లాసులో కాస్త సేమియా వేయించి సేమియా పాయసం గాని, లేకపోతే సేమియా హల్వా గాని, అట్లా ఏదో ఒకటి చేస్తా. లేదు అంటే గనక ఇంతే బియ్యము, ఇంతే పెసరపప్పు వేసి పొంగల్లాగా చేసి పెడతా అన్నమాట. అది మనము తినొచ్చు. ఒకవేళ మీరు ఉంచి రేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీరు తింటానంటే తినండి, తప్పులేదు. అంటే అంతవరకే చేయండి. ప్రతిసారి మరి 6 సార్లు పెడుతూ ఉంటారు కదా, అలాగా మీరు కొంచెం కొంచెం చేయండి. ప్రతిసారి చేసి పెట్టేటట్టయితే అలా చేయండి. ఇంట్లో వాళ్ళు తీసుకోకపోయేసరికి అది మిగిలిపోతుంది. నా ప్రాబ్లం ఆ! ఎవరో ఒకరు అదే. తీసుకోకపోయేసరికి మిగిలిపోయేసరికి అది వాళ్ళు ఏం తింటారో అలా చెయ్యండి. అది మీ పాప వాళ్ళకి ఏమి ఇష్టంగా తింటుందో అది చేయండి. అదే మాతాజీ అది చేసినప్పుడు బై డిఫాల్ట్ గా తను ఆ రోజు హెల్త్ బాలేకో ఏదో సరిగ్గా పర్వాలేదు. అలా ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు, తప్పేం లేదు. అది మరి నిన్నటిది ఇవాళ తినొచ్చు. మళ్ళీ నిన్నటిది ఎల్లుండి అట్లా తినకండి. మీకు కూడా ఆరోగ్యం మంచిది కాదు. సరేనా? జస్ట్ ఈ నైట్ ది మార్నింగ్ కల్లా తీసుకోవచ్చు కదా అని అంతే. తీసుకోవచ్చు. రిపీటెడ్ అవ్వలేదు, ఫస్ట్ టైం అలా అయింది. ఐ వాంట్ టు నో దట్. ఎప్పుడన్నా అంటే పర్వాలేదు, అదే అలవాటుగా పెట్టుకోకండి. మనకి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే భగవంతుడికి చక్కగా ఫ్రెష్ గా వండుతాము, ఫ్రెష్ గా ఆఫర్ చేస్తాము, ఫ్రెష్ గా మీరు కూడా తినండి. సరేనా? వేడి వేడిగా వండండి, భగవంతుడికి పెట్టండి. ఆ వేడి ప్రసాదమే మనం తిని ఎంజాయ్ చేయమని చెప్తారు ప్రభుపాద. కాబట్టి ఏంటంటే మనము కొంచెం అట్లా ఉండడానికి అవాయిడ్ చేసాం. ఎప్పుడన్నా అయితే పర్వాలేదు అలా చేయండి. సరేనా? ఓకే. అలా అన్ని పెడతారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టడము, ఇంకేమన్నా అట్లాంటివి కూడా పెడుతూ ఉండండి. మాకు మా శిక్ష గురువులా ఉండే ఒక ఆవిడ మాతాజీ ఉండేది, సన్ను మాతాజీ అని. ఆవిడకి జ్యూస్ తాగాలనిపించింది అనుకోండి, జ్యూస్ చేసేసుకుంటుంది. బత్తాయిలు చేసేసి జ్యూస్ చేసేస్తుంది. చేసి ఆల్టర్ ఓపెన్ చేసేసి గవర్నీతాయి వెరైటీస్ ఉన్నాయి ఆవిడ దగ్గర. గవర్నీతాయికి పెట్టేస్తుంది. ఆ గ్లాస్ పెడుతుంది. ఆవిడ ఒకతే ఉంటుంది అనమాట. వాళ్ళ ఆయన వేరే ఊర్లో పని చేస్తూ ఉంటాడు. పిల్లలు ఇండియాలో ఉన్నాడు. ఆ గ్లాస్ దేవుడికి ఆఫర్ చేసేస్తుంది. తీసుకొచ్చుకొని కూర్చొని తాగేస్తుంది. అలా అన్నమాట. సో ఆపిల్ తినాలనిపించింది, ఆపిల్ కట్ చేస్తుంది, ఆఫర్ చేస్తుంది, శుభ్రంగా కూర్చుకొని తినేస్తుంది. సాయంత్రం ఏమన్నా తినాలనిపించింది, ఆ రోజు పూరి తినాలనిపించింది అనుకోండి, పక్క వాళ్ళ పాప ఉంటుంది, నువ్వు తింటావా పూరి చేస్తాను అని. పూరి ఎవరికి ఇష్టం ఉండదు, చక్కగా పూరి చేసేస్తుంది. ఒక 10 పూరీలు చేస్తుంది. చేసేసి చక్కగా ఆ పిల్లకు ఒక 2, వాళ్ళ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి 2. లేదు అంటే మేము ఎవరివన్నా ఉన్నాం కదా దూరంగా, అక్కడ ఉన్న ప్రభు ఎవరన్నా వస్తుంటే, ఇదిగో కామేశ్వరికి ఇష్టము, తీసుకెళ్లి ఇచ్చిరాపో, పూరి బాజీ ఇష్టము, తీసుకెళ్లి ఇచ్చిరాపోమని చెప్పి ఎవరి చేతన పంపిస్తుంది. అట్లా మీకు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి పెట్టండి. సరేనా? అలా చేసి అలా పెట్టండి. ఓకే.
కానీ ప్రసాదం మాత్రం పడేయద్దు అంటారు. పడేయకుండా జాగ్రత్తగా అలా చేసుకున్నాం. అలా ప్లాన్ చేసుకొని చేసుకో. సరేనా మాతాజీ? థ్యాంక్ యూ ఓకే. మాతాజీ. హరిబోల్. ఇంకెవరికి ఏమి డౌట్స్ లేవా? మామూలుగా క్లాస్‌కి వచ్చినప్పుడు ఎన్ని డౌట్లు అడుగుతారో మాతాజీ ప్రసాదం అలా చేయొచ్చా? ఇలా తినొచ్చా? అలా తినొచ్చా అని కదా? మాతాజీ ఇంకా లాస్ట్ ఒక డౌట్. నేను నాకొక మాతాజీ చెప్పారనమాట. అంటే పిల్లలు కొంచెం ఆనియన్ గార్లిక్ చేసుకుంటూ వండినవి నేనేం చేస్తా అంటే వాటర్ దేవుడికి ఆఫర్ చేస్తా కదా, అది కలిపేస్తా వాళ్ళకి. అంటే ఇంకా వాళ్ళకి అది ప్రసాదం ఎలాగో ఆఫర్ చేయలేని వాళ్ళు అది వండింది. సో దాంట్లో దేవుడివి వాటర్ ఉంటాయి కదా, లాస్ట్ లో కొంచెం కలిపేసి ఇంకా తినండి అంటూ ఉంటా. సో అంటే అది ప్రసాదం అవుతుందా కాదా? కోర్స్ పర్వాలేదు. ఆ కాకపోవచ్చు రకంగా కానీ కూడా ఉంటుంది. తాగే నీళ్ళల్లో కూడా మనము ఆఫర్ చేస్తాం కదా మాతాజీ. గ్లాస్ వాటర్ ఆఫర్ చేస్తాము. రోజు ఒక గ్లాస్ వాటర్ పెడతాం కదా, ఆ నీళ్లు మనం ఒక్కళ్ళమే తాగకుండా బాటిల్స్ అది పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్ లోనో ఏవో పెడతాం కదా, లేకపోతే ఒక బిందెడు నీళ్లు పెడతాం కదా, ఆ బిందెడు నీళ్ళలో కలిపేయండి. నేను ఫిల్టర్ లో డైరెక్ట్ కలిపేస్తాను. అదే వాటర్ ఫిల్టర్ లో పట్టుకుంటాము, ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే ఈ ఫిల్టర్ ఉంది కాబట్టి దానిలో తీసుకోం కాబట్టి మనం మామూలుగా తాగేటప్పుడు బాటిల్ పోసేసి ఇచ్చేయండి. స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడన్నా లేకపోతే ఇంట్లో ఉంటుంటే నోరు తెరవమని ఆ కొంచెం నీళ్లు నోట్లో పోసేయండి సరిపోతుంది. వాటర్ అయితే పెట్టేస్తాను, వాటర్ ఆఫర్ చేస్తాను. ఇంకా ఏదైనా వాళ్ళు ఈ మ్యాగీలు ఇలాంటివి వండినప్పుడు లాస్ట్ లో ఆ వాటర్ వేసేసి దింపుతాను అనమాట. దింపేయండి పర్వాలేదు. కానీ తులసి ఆకు ఉడికేటట్టుగా చేయకండి. తులసి ఆకు తీసేసి వేయండి. తీసేసే ఉత్త వాటరే. ఓకే. వాటర్ ఒకటి వేస్ట్ చేయండి పర్వాలేదు. ఓకే. సరిత మాతాజీ గుర్తొచ్చిందా? రాలేదు మాతాజీ, నాకు ఎందుకు అది మైండ్ లోకి డిలీట్ అయిపోయింది. ఫోన్లేండి, గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయండి. మాతాజీ, మనము దేవుడికి ఏకాదశికి నెయ్యి దీపం పెట్టాలని చెప్తారు. మరి డైలీ నెయ్యి దీపమే పెట్టాలా, లేక భగవంతుడికి మనం నార్మల్ గా మనం ఆయిల్, పూజ ఆయిల్ ఉంటుంది చూడండి, అలా కూడా పెట్టొచ్చా? మనం పెట్టగలిగితే స్తోమత ఉండి మనం ఆఫర్ ఇది చేయగలిగితే కనుక రోజు నెయ్యి దీపం పెడితే అసలు తప్పే లేదు. ఇంకా అందులో మంచి ఆవు నెయ్యి దొరికింది, ఆ నెయ్యితో పెడుతున్నాం అంటే ఇంకా మంచిది. సరేనా? ఒకవేళ పెట్టలేమో అలా అనుకుంటే ఏకాదశిలో పెట్టండి. సరేనా? ఏకాదశి రోజు. ఓకే. ఇంకోటి ఏకాదశి రోజు మాతాజీ, పెట్టండి. ఇంకోటి మనం మార్నింగ్ మీరు ఈరోజు స్నానం చేసే మంత్రం కాడి నుంచి చెప్తారేమో అనుకున్నాను, మీరు చెప్పలేదు. మనం లేచినప్పుడు మనం స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలో, ఇంకా దాని తర్వాత మనం తిలకం పెట్టుకునేటప్పుడు నామాలు ఉంటాయి వాటికి, ఇంకోటి మనం ఆచమనం అవన్నీ చేసుకుంటాము. మళ్ళీ అవన్నీ ముందు క్లాసెస్ లో చెప్పుకుందాం మాతాజీ. ఇప్పుడైతే అందరూ ఊరికనే ప్రసాదం గురించి అడుగుతున్నారు కదా అని అనుకున్నా. పైగా సెకండ్ చాప్టర్ లో నిన్న మేము శ్లోకాలను చదువుకున్నాం మనం. అందులో కూడా వాటి గురించి ఉంది కదా, ప్రసాదం గురించి ఉందని చెప్పి అది తీసుకున్నాము. అయితే వీళ్ళు ఏమి టైం టేబుల్ ఇవ్వలేదు. మరి ప్రభు వాళ్ళని ఒకసారి అడగాలి, చూసి దాన్ని బట్టి మంగళారతి అవన్నీ ఉన్నాయి కదా అవి చెప్తూ వాటితో పాటు ఇవి కూడా చెప్పుకుందాం. సరేనా? స్నానం చేసేటప్పుడు అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు మాతాజీ. కాకపోతే ఏంటంటే మనము దామోదర మంతులు చేస్తాం చూసారా, అప్పుడు అందులో చేసేదానికి ఒక మంత్రం ఏదో ఉండాలి. నిత్యసేవిని మాతాజీ దానిలో ఆవిడ బుక్లెట్ ఇస్తారు కదా, అందులో ఉండాలి. గంగే కదా. కాదు మాతాజీ, నేను ప్రణానంద ప్రభు క్లాస్ లో విన్నాను, గంగేచ యమునేచ గోదావరి అదే సరస్వతి. అది మనం పవిత్రం అవ్వడానికి చేస్తామని, లేదు అంటే గంగా గంగా అని నెత్తి మీద పోసుకుంటారని. అది గంగేచ యమునేచ అనేది కలశంలో నీళ్లు మనం పెట్టుకొని చేస్తాం చూసారా, అది మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకుంటాం కదా దేవుడికి చేయడానికి. అది చెప్పేటప్పుడు గంగే చిమ్నేచు గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధింకురు అంటే అన్ని నదులన్నిటిని మనం ఇందులోకి ఆవహిస్తున్నాం అన్నమాట. అప్పుడు మనం భగవంతుడికి ఆఫర్ చేసే నీళ్ళు ఏంటంటే ఇవన్నీ పవిత్ర జలాల్ని పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు అవుతుంది. సరేనా? ఈ ఆచమనం చేసుకోవడానికి నీళ్లు పెట్టుకుంటాం కదా అప్పుడు చేసేది. అయితే అపవిత్ర పవిత్రోవా అని చెప్పి ఒక మంత్రం ఉందన్నమాట. అది స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా నీళ్లు జల్లుకొని కూడా అది చెప్పుకోవచ్చు. అంటే బాహ్యంగా శుద్ధి చేసుకుంటానికి అని చెప్పి అన్నమాట. తర్వాత మళ్ళీ కేశవాయ నారాయణాయ అని చదువుతాం చూసారా, మనం ఆచమనం చేస్తూ ఈ నీళ్ళతోటి అంతర్గతంగా కూడా మనం పవిత్రంగా ఉంటాము అని చెప్పి, అంటే శుద్ధి చేసుకున్నాము, నీ పూజ చేయడానికి వచ్చినప్పుడు శుద్ధి చేసుకున్నాము అని అలా చదువుతారు. సరేనా? నేను మిస్టేక్స్ చాలా చేస్తాను మాతాజీ, రోజు ఒక కొత్త మిస్టేక్ అవుతుంది నాతో.
మిస్టేక్స్ అయితే చేస్తూనే ఉంటాను కానీ అయితే success ఇవన్నీ మనము అయిపోయినప్పుడు అన్ని చేయాలంటే కొంచెం ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. అసలు మెయిన్ ఏంటంటే మనం తినేది ప్రసాదమే కదా! ఫస్ట్ ప్రసాదం దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తూ ఉన్నామనుకోండి, ఫస్ట్ మన సెన్సెస్ ప్యూరిఫై అవుతాయి. మనలో మార్పు వస్తుందన్నమాట. భగవంతుని మీద భక్తి అనేది వస్తుంది. బయట ఫుడ్‌లు అవన్నీ వదిలిపెట్టేస్తే ఈ బ్యాడ్ అసోసియేషన్ కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, హోటల్‌కెళ్దామా, అక్కడికెళ్దామా అనుకుంటారు. కదా! సో, అట్లా కాకుండా మనం ఏంటంటే మన నలుగురం భక్తులం కలిసి ఒక చోట కూర్చొని మనం చేసుకొని తినడము. లేపోతే మొన్న మా అమ్మాయికి మొన్న సినిమాకెళ్ళొచ్చిన తర్వాత అమ్మ ఎందుకునో మరి మన మన మదన్ మోహన్ టెంపుల్‌కెళ్దాం చాలా రోజులయిందండి. సరే కదా అని వెళ్ళాము. 8:30 కదలదు. తొందరగా. అప్పుడు బయలుదేరితే మాతాజీ మేము ఇంటికొచ్చేప్పటికి 9:30 పావుతక్కువ 10 అయింది తెలుసా? ఆ టెంపుల్‌లో కూర్చొని రావట్లేదు. ఒక్కొక్కప్పుడేమో వెళ్దామంటే కూడా రాదు. కాబట్టి పిల్లలు ఎట్లా ఉంటారో, ఎప్పుడు ఎలా ఇది ఉంటుందో పాని కూర్చుంది కదా అని అలాగే కూర్చున్నాం మేమింక. కూర్చొని ఆ చాంటింగ్ చేసుకుంటుంది. కూర్చొని అక్కడే దేవుడిని చూసుకుంటూ అలాగే కూర్చొనుంది. సరే అని అలాగా మనం కొంచెం కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే ప్రసాదాలు తింటూ ఉంటే గనక మనలో కూడా ప్యూరిటీ వస్తుంది. ఓకేనా మాతాజీ? అలా తినాలనిపించినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి. అక్కడ పక్కన చక్కగా గోవిందాస్‌లో మంచి మంచిగా పెట్టారు. మొత్తం చాట్, గీట్ లాంటివన్నీ పెట్టారు. 90% నేను ఇదే చేస్తాను మాతాజీ. మన ఇస్కాన్‌కి ఎంత వరకు లాక్కొని వస్తానో ప్రతి ఒక్కటి ఒక్కొక్క వెంటిక పట్టుకొని కూడా లాక్కొస్తాను. కాదని కాదు. కాబట్టే ఎంత చేసినా గానీ ఏదో మిస్టేక్ అయితే నా వల్ల అయితది. అది తర్వాత తెలుస్తది ఏదో తప్పు చేశారని. మనం మనుషులం కదా మాతాజీ. ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది మనతోటి. కాబట్టి పర్వాలేదు. మనం తెలుసుకోవడమే దానికి మెయిన్ ఇది. తప్పు మనం చేసామా? లేకపోతే ఏదైనా మర్చిపోయినామా? అది తెలుసుకుంటాం కదా! నెక్స్ట్ టైమ్ చేయకుండా ఉంటామన్నమాట. సరేనా? హరే కృష్ణ. మాతాజీ ఆనియన్ ఎందుకు తినకూడదు అంటారు మాతాజీ? ఆనియన్ ఎందుకు తినకూడదు అంటారంటే ఆనియన్ గార్లిక్ మీకు ఈ క్షీరసాగర మదనం అప్పుడు తెలుసు కదా మీకు. మోహిని రూపంలో విష్ణుమూర్తి వస్తారు. తెలుసు. అమృతాన్ని అందరికి పంచిపెడుతూ ఉంటారు కదా! అప్పుడు దానవుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాన్ని మార్చుకొని ఇక్కడ వైపుకొస్తారు. దేవతల సైడ్‌కి వచ్చి కూర్చుంటాడన్నమాట. కూర్చొని అందరికి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందరికి ఆ అమృతాన్ని పంచిపెడుతూ ఉంటే అతను కూడా దేవతల లైన్‌లో కూర్చొని తీసుకునేటప్పటికి అక్కడ తెలిసిపోతుందన్నమాట. తెలిసిపోయి ఏం చేస్తారంటే విష్ణు చక్రంతోటి ఆ గొంతులోంచి దిగక ముందే విష్ణు చక్రంతోటి అతని తలకాయ వేరు చేసేప్పటికి అందులో ఉన్న అమృతం చుక్కలు 2 కింద పడతాయి. దానవుడి నోట్లోంచి పడింది గదా! అందుకని అవి తినకూడదంటారనమాట. అవే 2 వెల్లుల్లిపాయి, ఉల్లిపాయలాగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఆర్గ్యూ చేస్తారు ఇది విన్న తర్వాత. అమృతం చుక్కలు గదా! అని జెప్పి. కాదా? కానీ దానవుడి దానిలోంచి వచ్చినాయి కాబట్టి అవి వర్జితం అన్నమాట. మనం తినొద్దు అని. యాక్చువల్‌గా ఆయుర్వేదం వాళ్ళు ఇది అమృతం నుంచి వచ్చింది కాబట్టి ఇది బాగా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అలాగే తల్లి చేసిన మేలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత చెప్తూ ఉంటారు. అట్లా చలవ చేస్తదని అంటుంటారు. ఉల్లి ఎందుకు నాకు అదే అర్థం కాలేదు. అదే. కాబట్టి ఏంటంటే ఈ సామెతలన్నీ మనం పుట్టించినవే గదా! ప్రత్యేకంగా మనకి దేవుడు చెప్పినవి కాదు. కాబట్టి వెనకటి వాళ్ళం కాబట్టి మనం ఇప్పటివరకు వెనకటి వాళ్ళు చెప్పేవి కాబట్టి అలా చేసేవాళ్ళమేమో. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ వచ్చాం కాబట్టి కృష్ణ కాన్షియస్ లో మన శాస్త్రాల్లో ఏం చెప్పారో అవి మనం చదువుతున్నాం కదా! అక్కడ ఎక్కడ ఏం చెప్పలేదు. చెప్పలేదు. కాకపోతే మనకి ఉల్లిపాయ అంటే మన దగ్గర ఒక ఉల్లిపాయ ఇచ్చినా సరే ఏమి లేకపోయినా సరే లేని వాళ్ళకి అన్నంలో ఉల్లిపాయ ఉప్పు వేసుకొని మజ్జిగ చుక్క పోసుకొని తినేస్తారు. అప్పట్లో బిలో పావర్టీ వాళ్ళకి కూడా ఇదే ఫుడ్ అని ఒక అట్లా ఉండేదన్నమాట. సరే మాట మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు మజ్జిగ చుక్క వేసుకొని తింటారంటే మజ్జిగ కాస్ట్లీనే కదా! అంటే అప్పుడు పాడి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు యాక్చువల్ గా ఊళ్ళల్లో. అలా అని ఆ మాటలు వచ్చాయన్నమాట అట్లా. అవును. మీరు చూసారా పాత రోజుల్లో ఎవరిళ్లలోనే ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉండేవి కాదు. అవునా?
ఈ పాలు ఇవి అవే ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడం అట్లాగా ఉండేది. ఉల్లిపాయలు అవన్నీ ఆహా. నిజంగా చెప్పాలంటే ఎవరు తినడానికి కూడా అట్లా ఉండేది కాదు. మా నానమ్మ గారే అన్నమాట ఆవిడకి. అదే ఆ ఆవిడ ఎట్లా అంటే ఆవిడకి 92 ఇయర్స్ అన్నమాట. 92 ఇయర్స్ అయితే ఆవిడ సూర్యుడిని చూస్తే గానీ అన్నం తినదు. స్నానం చేస్తే గానీ పొయ్యి మీద పొయ్యి వెలిగించదు. అప్పుడు చేస్తుందన్నమాట. అదే బయటకి ఎక్కడికన్నా రావాలి మేము తెనాలి, గుడివాడ, విజయవాడ, తెనాలి, గుడివాడ అలా ఉన్నాం. తర్వాత హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ రావాలన్నా సరే ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఆవిడ బస్ ఎక్కుతుంది. పగలపూటే ప్రయాణం చేస్తుంది. అన్నం వండుకొని ఇంట్లో తిని బస్ ఎక్కుతుంది ఆవిడ. లేకపోతే ట్రైన్ గాని ఎక్కుతుంది. దారిలో ఒకవేళ ఏదన్నా ఉపోషం అంటే ఉపోషాలు చేయదు. ఏకాదశి రోజు మాత్రమే ఉంటుంది ఆవిడ. ఇంకా భూమి తలకిందులైపోనియండి, ఏమవనియండి అస్సలు ఆవిడ ఉపోషం ఉండదు. పొద్దున ఆవిడ 11కి అన్నం తినాలి. 1 గంటకి కాసేపు పడుకుంటుంది. 2 గంటలకు లేస్తుంది. సాయంత్రం మళ్ళీ 7:30, 8కి అన్నం తింటుంది. మాకు కూడా అట్లాగే పెట్టేది. పండ్లు కూడా తెలుసా? ట్రైన్‌లో అలాగా ట్రావెల్ చేస్తే మా పెదనాన్నగారు చెన్నైలో ఉన్నారు. ఆవిడ ఏం చేసేదంటే అటువైపు వెళ్ళేది. చెన్నై వెళ్ళినప్పుడు కొంచెం దూరం ప్రయాణం కదా! అరటి పండ్లు మాత్రమే కొనుక్కునేది. ఈ ఆపిల్స్, గ్రేప్స్ ఏమున్నా కొనేది కాదు. ఎందుకు అంటే వాటిని కడుక్కోవాలి గదా! కడుక్కోకుండా తినలేం గదా! అందుకని అరటి పండ్లు మాత్రమే కొనుక్కొని తినేది తెలుసా? అట్లాగే ఉండి ఆవిడ మరచెంబులోనే నీళ్లు తెచ్చుకునేది. మరి ఇంకెక్కడ నీళ్లు తీసుకునేది కాదు. అలాగే మరి ఎక్కడికన్నా వెళ్తే గనక ఎక్కడ తినేది కాదు. మాకావిడ అలాగా నేర్పించిందన్నమాట. అలాగే ఉంది. చాలా హెల్తీగా ఉండింది. చాలా హెల్తీగానే పోయింది. అలాగా మాకు మా చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మా ఇళ్లల్లో అసలెక్కడ లేనే లేవు. మేము పెద్దవాళ్ళం అయిపోయి కాలేజ్‌లోకొచ్చిన తర్వాత ఈ చెత్తా చెదారం, పానీపూరీలు ఇవన్నీ తినడం మొదలుపెట్టి ఇలా తెలుసుకొని నేర్చుకున్నాం అంతే. మా అమ్మమ్మ గూడా అంతే. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎళ్తే అసలెవడు అదేం లేదు. అలా ఉండేది పాతకాలంలో. ఇప్పుడన్నీ మనం ఏమిటేమిటో నేర్చుకొని, ఏమిటేమిటో చేస్తున్నాం మనం. ఓకేనా మాతాజీ? కాబట్టి అవంతా ఓకే. మనం అన్నీ కల్పించుకున్నవే. మన స్క్రిప్చర్స్‌లో ఎక్కడ అట్లా ఏమీ లేదు. కాబట్టి ఆకలేసింది అనంటే వాళ్ళకి అన్నం దానం చేయమన్నారు. మనం వండుకున్నది పెట్టమని చెప్పారు. అలాగా. ఓకే మాతాజీ. షీలా మాతాజీ వాళ్ళ జ్యూలన్ యాత్ర తను షేర్ చేస్తానంటున్నారు. మాతాజీ షేర్. హరి బోల్. Could I? యాహ్! ప్లీజ్ షేర్ మాతాజీ. సో వండర్‌ఫుల్. ఎక్కడ It's at your home, మాతాజీ? Mataji. I have shared in the reels also. Where is it? In your home? Yeah, Ah. I am at Pune now. So where I could, Okay. how it is looking? So beautiful, Mataji. It's Really, looking very. you took so much of efforts. It's looking like a small Vrindavan. Yeah, this is actually Bengalis must do this Dulan Yatra. Okay. Small Govardhan is there back. Yeah. I try to make this village. Because my Really grandson wonderful. likes it. Okay. Really wonderful. Thank you so much. Thank you very much, Mataji. Hari Bol. Hare Krishna. Okay. So, మనం ఎండ్ చేద్దామా మీటింగ్? చాలా థ్యాంక్స్ అందరూ జాయిన్ అయ్యారు. ఇంకెవరికి ఏం డౌట్స్ లేకపోతే After long, I got your link. It has been because every day I try to join. Today somehow the students Mataji has link, so this could be. I don't know.